గారు వందనాలు. అంటే ప్రార్థన చేస్తాం. ఓకే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా యేసయ్యా, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికై వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. నీ కృపచేత, నీ దయలో, నీ వాత్సల్యతలో, నీ ప్రేమలో తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి తండ్రి మరొక దినాన్ని మా జీవితాలకు అనుగ్రహించి ఈ విధంగా సాయంకాల సమయంలో నీ పాదాల చెంత చేరి తండ్రి నాయన ఈ విధంగా గడపడానికి మీరు ఇస్తున్న ప్రతి దినానికై ప్రతి సమయానికై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా, మహనీయుడా, పరిశుద్ధుడా, రక్షక రాజా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహామహిమలో ఉన్న దేవుడు, పరిశుద్ధుడు, నిర్దోషివి, నిష్కల్మషుడు తండ్రి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న మా రక్షకానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. గనుడవు, శ్రేష్ఠుడవు, ఆరాధ్యుడో, పూజనీయుడో తండ్రి. నిజంగా నీ ఎంత గొప్ప దేవుడు ఎవరూ లేరు, నీ ఇలా ప్రేమించేవారు ఎవరూ లేరు దేవా. నీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ త్యాగానికై వందనాలు, స్తోత్రాలు. మా కోసం కల్వరిలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుటుంబమును కూర్చొని విజ్ఞాపం చేస్తున్న మా గొప్ప రక్షకానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకను దినదినం మమ్మల్ని క్షమిస్తూ మన్నిస్తూ ఎంతగానో కాపాడుచున్న రక్షకుడు తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినం చూడక ఎందరో తండ్రి దాటిపోయారు, మాకంటే గనులు, శ్రేష్ఠులు, బలవంతులు ఎందరో తండ్రి ఈ దినం చూడలేకనే ఉన్నారు. సర్వశక్తుడా, మేము వారికంటే కష్టం గొప్పవారమనో మంచివారమనో ఏదో తండ్రి ఘనమైన వారమని కాదు, కానీ కేవలం అంటే కేవలం నీ కృపచేతనే మమ్మల్ని ఆదరిస్తూ ఆదుకుంటూ జాలిపడుతూ మాపై దినదినం మాకు ఆయుష్, ఆరోగ్యాన్ని, నెమ్మదినిస్తూ నీ కృపలో సాగటానికి మాకు ఇస్తున్న ప్రతి దినానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినం మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇట్టి భాగ్యం లేక ఎందరో తండ్రి తప్పిపోతున్నారు నాయన. నిజంగా నీ మాటలు వింటున్నారు కానీ గ్రహింపు లేని వారు ఎందరో ఉన్నారు ప్రభువా. నేను మమ్మల్ని అయితే నీ సన్నిధిలో ఈ విధంగా నేను మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న విధానానికి వందనాలు, స్తోత్రాలు. ఇంకనూ రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు ప్రభువా. ఇలాంటి నాయన రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి ప్రతి ఒక్కరికి సువార్త అనటానికి కృప చూపించండి. నమ్మిన వారిగా నైనా మేము ఏ విధంగా తండ్రి, ఏ విధంగా మేము ప్రయాసపడాలో, ఏ విధంగా వారి కోసం ప్రార్థించాలో, వారిని ఏ విధంగా నీ కృపలోనికి నడిపించాలో మాకు నేర్పించండి తండ్రి. సహాయం చేయండి ఈ సమయంలో తండ్రి. నాయన ఈ విధంగా కూడుకుంటానికి మీరు మాకు ఇస్తున్న ప్రతి దినం ప్రతి సమయానికై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏదైనా జరగబోయే పాటలు ఎందు, ప్రార్థన ఎందు, వాక్యం అందు తండ్రి మీరే కృప చూపించండి. మీరు మాత్రమే ఆయన గణపరచబడిలాగా ఉంచండి తండ్రి. మీకు మాత్రమే మహిమ తెచ్చేవారిగానే ఉంచండి. దయగలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. ప్రతి విషయంలో చాలిన దేవుడుగా ఉండి నడిపించండి నాయన. ఈ యుద్ధంలో నాయన ఎలాంటి అంతరాయం కలగకుండా నాయన సహాయం చేయండి. అన్ని విధాల క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇంకా వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ప్రతి ఒక్కరికి అవసరమైన వాక్యాన్ని హృదయాల్లో ఏ భారము, ఏ భయము, ఏ దిగుళ్ళు, ఏ చింత కలిగి ఉన్నారో ప్రభువా, వాటన్నిటిని తొలగించుకుని తండ్రి మీ సన్నిధిలో స్తుతించే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ఏది వ్యర్థంగా పోకుండా తండ్రి నీ మాటలు తండ్రి ఫలించలాగా చేయండి. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. చిన్న ప్రతి విషయంలో నీపై ఆనుకొని తండ్రి విని విడిచిపెట్టే వారిగా కాకుండా తండ్రి అనుసరించి నడుచుకునే వారిగా మమ్మల్ని ఉంచమని నీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎన్నో ప్రకటనలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో అవసరతలు కలిగిన బిడ్డలందరినీ ఆయన నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు ఆలకించి జవాబాన్ని గ్రహించండి ప్రభా. సహాయం చేయండి, నడిపించండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. పాట పాడే ఆంటీని దీవించండి. వాక్యం చెప్పబోయే అక్కను దీవించండి తండ్రి. అన్ని విధాలా ఆయన నీ బిడ్డలను మరుగు చేసుకుని మీరు మాత్రమే మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. రావాల్సిన బిడ్డలందరినీ త్వరగా నాయన నీ సన్నిధిలోనికి నడిపించబట్టడానికి కృప చూపించమని నా ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అతి వినయమై అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలక్క. వందనాలు.
జూమ్ లో చేరిన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ జూమ్ లో చేరిన సహోదరులందరికీ ప్రభు నామమున పాట పాడతాను. ఏ సాటి లేని యేసుని ప్రేమన్ ఎప్పుడైనా రుచించినావా, ఎప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింపనవతరించి, వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింపనవతరించి, బలియాగమైన ప్రభుయేసుగాక మరి ఎవరైనాను గలరా, మనసారా యోచించిరావా, మనసారా యోచించిరావా. ఏ సాటి లేని యేసుని ప్రేమన్ ఎప్పుడైనా రుచించినావా, ఇప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. నీ దేవుండెవరు, నీ పూజెవ్వరికి, నశించే వెండి బంగారాలకా. నీ దేవుండెవరు, నీ పూజెవ్వరికి, నశించే వెండి బంగారాలకా. నిజ దైవమెవరో, నీ రక్షకుడెవరో, నీవెన్నడైనా తలచావా, నీకున్న లోటెరిగినావా, నీకున్న లోటెరిగినావా. ఏ సాటి లేని యేసుని ప్రేమన్ ఎప్పుడైనా రుచించినావా, ఇప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. కలువారి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించింది నీ కొరకే. కలువారి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించింది నీ కొరకే. నిన్నెంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమన్ గ్రోలన్, మోదంబునారావదేలా, మోదంబున రావదేలా. ఏ సాటి లేని యేసుని ప్రేమన్ ఎప్పుడైనా రుచించినావా, ఇప్పుడైనా ఆశించిరావా, ఇప్పుడైనా ఆశించిరావా. వందనాలమ్మ అందరికి. చాలా పురాతనమైన పాట. యేసు ప్రభు యొక్క ప్రేమను మనం పొందగలిగాము. నిజంగా చాలా సార్లు మన దేవుణ్ణి సరిగా మనం అంచనా వేసుకోలేకుండా పోతున్నాం. చాలా మంది రక్షించబడి మనము 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 5 ఏళ్ళు అలా ఎంతో దేవుని ప్రేమ రుచించాం. కానీ ఈ లోకంలో ఎవరి ప్రేమైనా కొంచెం మనకు తక్కువైనప్పుడు, మనుషులు వారి ప్రేమ మన మీద మానుకున్నప్పుడు, వాళ్ళు మన ఎడల మార్చుకున్నప్పుడు, ఇంకో విధంగా ప్రవర్తించినప్పుడు, ప్రేమ తగ్గినప్పుడు మనం ఎంతో లీలపడిపోతాం, ఎంతో సతమతం అవుతాం, ఎంతో వారి ప్రేమ కొరకు ఆరాటం పడతాం.
కానీ ఈ పాటలో ఎంత మంచి మీనింగ్ ఉంది కదా. ఏ సాటి లేని దేవుడు, ఆ దేవుని అంచనా వేయడంలో ఎంతో పొరపడి ఉన్నాం. ఆ దేవుడు ఇప్పటికి మాత్రమే కాదు, అంత్యం వరకు మనం ప్రేమించే దేవుడు, విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు. అలాంటి దేవుని ప్రేమ మరొకసారి గుర్తు చేసే ఈ పాటను బట్టి సోదరికి వందనాలు. అటు ప్రేమనిచ్చిన యేసు ప్రభు కూడా వందనాలు. అంత మాత్రమే కాదు, ఆ ప్రభు ప్రేమ ఎలాంటిదంటే మానవులు చూపించే ప్రేమ కాదు అది. సిలువలో మన కొరకు ప్రాణం ఇచ్చి చనిపోయి తిరిగి లేచి అంత్యం వరకు ప్రేమించేవాడు, యుగ యుగముల వరకు ప్రేమించే గొప్ప దేవుడు. ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అదే మన లోటు జ్ఞాపకం చేసుకోవడం లేదని ఎరిగినప్పుడే దేవుల్లో ధైర్యం తెచ్చుకుంటాం. అంత గొప్ప ప్రేమ, అవధులేని ప్రేమ మన కొరకు దాచిపెట్టిన ఆ ప్రభుని బట్టి దేవునికి వందనాలు. మంచి పాట. నేను పెళ్ళైన కొత్త దినాల్లో నంద్యాలలో ఈ పాట నేర్చుకున్నా. చాలా మంచి పురాతనమైన అర్ధసహితమైన పాట. అందుకే సోదరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అమృతల్లి గారు వస్తున్నారా? వచ్చాను. తీసుకోండి. నెట్ లేకుండా ఉంది, ఇప్పుడు కనెక్ట్ అయింది. సరే సరే, థ్యాంక్ యూ కేజీ, థ్యాంక్ యూ. పాట నేను పాడాల్సింది, నాకు నెట్ లేదని. సరే మరి పాడతారా? పాడతారా? పాడండి మీ పాట. అక్క పాడినాక మన గొంతులు ఇంకేం అసలు బాగుండదు. గొంతు కాదు కానీ పాటలో ఉన్న మీనింగ్ చాలా చక్కటి పాట పాడినారు. ఇంకేం పాట పాడినా అంత బాగా అనిపించదేమో. ఈసారి వద్దులే. అక్క సుధా ప్రసాద్ సిస్టర్ ఇప్పుడు మనకు వాక్యాన్ని అందిస్తారు. మన మధ్యాహ్నం సుధా ప్రసాద్ ఫ్రమ్ హైదరాబాద్ దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మనతో చాలా మార్లు సిస్టర్ మాట్లాడారు మన మధ్య. మరి ఈ రోజు మరొకమారు దేవుడు తను ఏర్పరచుకున్నాడు, మన కొరకు ఏం సిద్ధపరిచాడో మరి తను శ్రద్ధగా విని మన జీవితాలకి అన్వయించుకున్నాం. ఇప్పుడు మరి సిక్కుగా ఉండింది, అలాంటి మరి తిరిగి దేవుని వాక్యాన్ని చెప్పగలిగే స్థితికి దేవుడు తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు. అలాగే సిస్టర్కి ఈ సమయాన్ని సుధా సిస్టర్ వందనాలు మా సెల్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలు తెలియజేస్తున్నా. అక్క నా కోసం ఎంతో ఫస్ట్ గా అక్క నన్ను సేవలో బలపరిచిన వాళ్ళు అక్కే. తర్వాత వరప్రసాద్ అన్న నన్ను సేవకు పిలిచారు. అప్పటి నుంచి నేను ప్రతిసారి విస్తరక్కతోటి, యాడితోటి, తేజక్కతోటి, అట్లా సుహాసనక్కతోటి అట్లా సేవకులతో సేవ చేస్తూ ఉన్నాను. ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా నన్ను తేజక్క ఎంతో ఒక్క మాట కూడా నొప్పించకుండా ఎంతో నన్ను ప్రేమించేవాళ్ళు. నేను అక్క రూమ్ లో ఉన్నప్పుడు కూడా నన్ను ఒక చిన్న బిడ్డలాగా చూసుకునేది అక్క, అంత ప్రేమగా చూసేది. అక్క నన్ను ఇంతవరకు వదిలిపెట్టకుండా ప్రేమిస్తున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మా జీవంలో ఉన్న ప్రతి ఒక్కరు నేను బాగాలేనప్పుడు ఎంతగానో ప్రార్థన చేశారు, ఎంతగానో కలవరపడ్డారు. అందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కొంచెమే ఇంకా బాగా లేకుండా ఉంది, అది కూడా దేవుడు తీసేస్తాడని అనుకుంటున్నాను. దేవుడు తోడుగా ఉంటాడు. అందరికీ వందనాలు. మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసయ్య మీరు తోడుగా ఉండండి, మీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. మీరు సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి, మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి నాయన, నన్ను మరుగుపరచండి ప్రభా. తండ్రి మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి ప్రభా. మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని, మీ కృపతో కనికరించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామపేట అతి వినయ విధేయతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం యాయాల గురించి చూసుకున్నాము, కానీ ప్రతి ఒక్కరికి కూడా యాయాల గురించి తెలుసు, కానీ ఊరికే మనం జ్ఞాపకం చేసుకున్నాము. తెలుసు యాయాలు అంటే అడవి మేక అని, దేబోరా అంటే తెంతి కానీ మనకు తెలుసు. ఇక్కడ యాయాలను మనం చూసినట్టయితే ఈమె న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో చూస్తే ఆమె తప్పకుండా 11వ వచనంలో చూస్తే మోషే సంబంధికురాలు, వాళ్ళ బంధువులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. వీళ్ళు మసగి వృక్షం దగ్గర గుడారం వేసుకొని జీవిస్తున్నవారు.
ఇక్కడ మనం యాబిన్ రాజు చేత మనం ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. అటువంటప్పుడు సిసెరా చాలా రథాధిపతి. ఆయనకి ఎన్నో 900 రథాలు ఉన్నాయి. అటువంటి బలశాలి, చాలా ధైర్యం గలవాడు. అటువంటి మనిషిని వీళ్ళు ఓడించలేక వాళ్ళు ఆయన కింద బాధపడుతూ ఉన్నారు. అయినా కానీ అతడు 20 సంవత్సరాలు వాళ్ళని బాధ పెట్టాడు. అటువంటి బాధ పెట్టినప్పుడు యాయేలు చూస్తూనే ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే సిసెరాకి ఎంతో దేవుడు భయపెట్టాడు. అగ్ని మేఘాలతో భయపెట్టాడు, తర్వాత వర్షంతో భయపెట్టాడు, ఉరుములు మెరుపులతో భయపెట్టాడు. అప్పుడు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయారు. సైన్యానికి కూడా బలం ఇచ్చాడు. వీళ్ళు ఎటువంటి ఆయుధం లేనటువంటి వాళ్ళు, ఆయుధాలు తయారు చేసే వాళ్ళని వీళ్ళు పట్టుకొని బానిసలుగా చేస్తున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో ఆయుధాలు చేసే వాళ్ళు లేరు. అటువంటి పరిస్థితుల్లో ఈమె ఏమనిందంటే, ఆయన యుద్ధంలో నుండి పారిపోతూ వస్తున్నాడు. వచ్చినప్పుడు ఈమె ఎంతో తెలివిగా ఆయన గుడారంలో ఆహ్వానించడం మనం చూస్తున్నాము. అలా ఆహ్వానించేటప్పుడు తన గుడారంలోకి తన తండ్రిని తప్ప, అన్నదమ్ముని తప్ప, ఇంకెవరిని ఆ భర్త తప్ప ఆ గుడారంలోకి ప్రవేశించడానికి అసలు అధికారం లేదు. అయినా కానీ ఈమె ఎంతో ధైర్యం చేసి వీళ్ళ భర్తకి ఆయనకి స్నేహం ఉంది కాబట్టి ఆయన పిలవటం మనం గమనిస్తున్నాం. ఎంతో పిలిచింది, ఎంతో ప్రేమపూర్వకంగా పిలిచింది. తర్వాత ఆయన దాహానికి అడిగినప్పుడు ఆమె పాల మీగడ ఇచ్చింది. భాషమన అంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆ పాల మీగడలో మత్తు వస్తుందని చెప్పారు ఆంటీ. కాబట్టి నీళ్ళు ఇవ్వమన్నప్పుడు నీళ్ళు తప్పకుండా దాహం తీరుస్తాయి, కానీ ఏ పాల మీగడ కూడా దాహం తీర్చదు. అయినా ఆమె ఎంతో జ్ఞానంగా పాల మీగడ ఇచ్చినట్టు మనం గమనిస్తున్నాము. తర్వాత ఆయనకు గొంగలు ఇచ్చింది. ఆయన పండుకున్నాడు. కానీ ఒక శత్రువు వెంటాడుతున్నప్పుడు అంత ధైర్యంగా పండుకోవాల్సిన అవసరం అతనికి లేదు. ఈమెని కాపలా పెట్టాడు. ఎంతో ధైర్యంగా పండుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా నిద్ర మత్తు చింపిగుడ్డలకి కారణం అవుతుంది. అంతేకాకుండా ఆ నిద్ర అనేది సాతానికి సంబంధించింది. మనం సామెతల్లో చూసినట్టయితే ఆ నిద్రలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ నిద్ర మత్తు ఒక స్త్రీకి సరిపోయింది కాదు. స్త్రీలు ఉదయాన్నే లేచే వాళ్ళుగా ఉండాలా, తర్వాత వాళ్ళ పనులలో వాళ్ళు నమ్మకంగా పనిచేసుకునే వాళ్ళుగా ఉండాలా. ఇక్కడ మనం చూస్తుంటే ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. ఈమె ఎంతో గుడారంలో నైపుణ్యం కలిగిన స్త్రీ. ఎందుకంటే మనకి గుడారం పని రాకుండా ఉంటే ఆ సుత్తి తీసుకొని కొట్టాలంటే, ఆ మేకు తీసుకొని కొట్టాలంటే ఎంతో సైన్యం కలిగిన వాడు, సైన్యాధిపతి. ఆయనకి పొరపాటున ఒక చోట తగిలిపోయి ఇంకో చోట లెగిసినప్పుడు ఆమె ప్రాణం 1 నిమిషంలోనే వెళ్ళిపోతుంది. కానీ ఆమె దేనికి కూడా భయపడిన స్త్రీగా లేదు. ఎంతో ధైర్యంగా కనతం చూసింది, అంటే ఎక్కడ కొట్టాలో కూడా చూసింది. కాబట్టి అక్కడ కొట్టడం అతను నేలకి వెళ్ళిపోయాడు. ఆ మేకు నేలలో గుచ్చుకొని పోయింది అన్నమాట. ఆమె కాళ్ళ యొద్దే పడి చనిపోయాడు. మనకి సాతాను ఎంతో సమీపంగా ఉంది, ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. కాబట్టి సాతాను విశ్వాసం ఉన్న వాళ్ళనే, ఏర్పరచబడిన వాళ్ళనే బయటికి లాగటానికి చూస్తుంది. కాబట్టి వాక్యము, ప్రార్థన అనే మా శుద్ధి మేకు లేకపోతే మన సైతాన్ని మనం అలాగా అనగదొక్కలేము. దాన్ని మన కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కివేయాల్సిన వాళ్ళని. మన బలహీనతలు, మన ప్రార్థన శక్తి సరిపోక, మన వాక్యము సరిపోక, ఆయన సన్నిధిలో విశ్వాసం లేక ఎన్నోసార్లు మనల్ని సైతాన్ని శోధిస్తుంది, కానీ దాన్ని మనం విడిచిపెట్టే వాళ్ళంగా ఉన్నాం. దాన్ని ఎదిరించమని బైబిల్ చెప్తుంది. దాన్ని ఎదిరించే వాళ్ళంగా మనం ఉండాల. ఇక్కడ మనం వ్యాయాలను చూస్తే ధైర్యాన్ని చూడగలుగుతున్నాము. అంతేకాకుండా సమయోచిత జ్ఞానం ఉంది. తర్వాత తన భర్తకి ఈయనకి ఎంతో స్నేహం ఉంది. ఒకవేళ భర్త వచ్చి ఏమైనా అనొచ్చు, కానీ తన జీవితం కోసం తను ఏమాత్రం ఆలోచించుకోలేదు. ఆమె చక్కగా ఆ పనిని చేసింది, పూర్తి చేసింది. అంతేకాకుండా బారాకు వస్తుంటే ఆయనకి చూపించింది. ఆయన ఎలా పడిపోయి ఉన్నాడో ఆయన కాళ్ళ దగ్గర ఆయన చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ శ్రమ పడుతున్నారు. ఆ రోజుల్లో రాజమార్గాలన్నీ అరణ్యాలు అయిపోయింది. కాబట్టి
ఎంత శ్రమ పడుతున్నారో ఏం చూస్తుంది. కాబట్టి అదును చూసింది ఆ వాళ్ళ విజయానికి ఏమి కారకురాలండి. దెబోరా ముందే ప్రవచించింది, ఒక స్త్రీ వలన విజయం వస్తుంది అని చెప్పింది. అట్లాగే ఆ స్త్రీ వలనే విజయం కలిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఐదో అధ్యాయంలో మనం చూస్తే దెబోరా బారాకు కీర్తన పాడుతున్నారు. యెహోవాను స్తుతించండి అని చెప్తున్నాడు. 4 చివర్లో చూస్తే భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించిందంట. భూమి వణికిందంట. తర్వాత యెహోవా సన్నిధి కొండల్లో నుండి ప్రవాహం వచ్చింది. యాయేల్ దినంలో రాజమార్గాలు ఎడారులుగా అయిపోయినాయి. కాబట్టి వీళ్ళు ఎంతో ధైర్యం చేశారు. ఆ విధంగా ఆ పాట మనం గమనిస్తున్నాం. అప్పుడు పాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తుంది, దెబోరా చెప్తుంది, నేను 7వ వచనంలో అధిపతులు ఎవరు లేరు అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెలిసిన స్త్రీలు ఉండాలా, పురుషులు ఉండాలా. తర్వాత వాళ్ళు తెలుసుంటే ఈమెకి అధిపతిగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి వాళ్ళు నిర్లక్ష్యం పూనేరు. కాబట్టి ఆ ఈమె న్యాయాధిపతిగా ఉండటానికి ఈమె అవసరమైంది. అటువంటి పురుషులు కూడా ఉత్తేజంగా ఉన్నవారు లేకుండా పోయారు. తర్వాత మనం చూసినట్టయితే ఈ ఇజ్రాయిల్లో నేను తల్లిగా ఉన్నాను అంటుంది. ఇది ఎంత గొప్ప గుణమా. మనం సంఘంలో ఉన్నప్పుడు చాలా మంది ఏమని చెప్తారంటే, స్త్రీల మధ్యకి వచ్చి నేను మీకు తల్లిగా ఉన్నాను అంటారు. అట్లాడప్పుడు తెలియక అమాయకంగా ఉన్న పిల్లలు, ఎవరి బిడ్డలు తన కష్టాలు వచ్చి చెప్పుకుంటారు. చెప్పుకున్నట్టు అప్పుడేమో తల్లి మనసు చూపిస్తారు. తర్వాత ఆ బిడ్డ పక్కకు పోగానే ఒక ఫోన్ తీసుకోవటము, పక్కన వాళ్ళకి చెప్పడము, అది సంఘం అంతా తెలియజేయటము చేస్తూ ఉంటారు. కానీ అది తల్లి మనసు కాదు. అది తల్లి అని అంటున్నాం కానీ తల్లి మనసు మనలో లేదు. మన బిడ్డలు ఏమో జరుగుతాయి కానీ మనం అన్ని కడుపులో పెట్టుకొని ఉంటాం. కానీ ఇంకో బిడ్డకి ఏదైనా జరిగితే మనం ఎప్పుడు చూడనట్టు, ఆ విషయాలు మన ఇంట్లో జరగనట్టు, తర్వాత దానికి ఇంకా 4 మాటలు కలిపి అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాం. కాబట్టి మన సంఘంలో ఉన్నప్పుడు, ఒక విశ్వాసిగా మనం ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళంగా మనం ఉన్నప్పుడు తల్లి మనసు ఉండాల. తల్లి మనసు ఉందంటే, అంతమందికి న్యాయం తీర్చిందంటే, యథార్థంగా తీర్చకపోతే ఎవరైనా ఆమె దగ్గరికి వస్తారా? తల్లి ప్రేమ ఆమెలో లేకపోతే ఆమె దగ్గరికి వస్తారా? ఆమెలో తల్లి ప్రేమ ఉండటం మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళ యుద్ధం ద్వారం దగ్గరికి వచ్చింది. కేడమే గాని ఈటే గాని చేసే వాళ్ళని వాళ్ళు పట్టుకున్నారు బానిసలుగా. తర్వాత నాకు ప్రేమ కలదు, యెహోవాని స్తుతించండి. 2 మార్లు చెప్తుంది, నాకు ప్రేమ ఉంది నేను తల్లిని అని ఒక మాట చెప్తుంది. ఇంకో మారు నేను తల్లిని అనే ప్రేమ ఉంది నాకు అని తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మనకి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. సంఘంలో ఉన్న వారిని మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఎలిజబెత్ చూసినట్టయితే, జకర్యా చూసినట్టయితే ఆ మరియమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చింది. వస్తే ఆ రోజుల్లో ఎవరు కూడా అలాంటి గర్భం ధరించిన వాళ్ళు లేరు. అట్లాంటప్పుడు ఎంతో అవమానపరచాలా, ఆ బిడ్డను ఎంతో హేళన చేయాలా, యాజకుల ముందుకు తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టియాలా. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దగ్గరికి తీసుకొని వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. ఈమె కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలంది. వాళ్ళకి ఆత్మ ద్వారానే తెలియపరచబడింది. ఆమె వాళ్ళ ఇంట్లో 6 నెలలు విశ్రాంతి పొందింది. మనం తల్లులు అంటున్నాం, ఎలా ఆదరిస్తున్నాం సంఘాన్ని, తర్వాత మన విశ్వాసంతో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏమైనా ఆదరించే వాళ్ళంగా ఉన్నామా? చిన్న విషయం కూడా కడుపులో పెట్టుకోలేక 10 మందికి తెలియజేసి అవమానపరుస్తున్నామా? ఎటువంటిది మన పరిస్థితి అనేది మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 5వ అధ్యాయము 17వ అధ్యాయంలో మనం 21వ వచనంలో చూస్తే వాళ్ళు వాగులో పట్టుకుపోయారంట. తర్వాత యెహోవా దూత ఇట్లా అంటుంది 23లో, మేరేజ్ని శపించండి, దాని నివాసముల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని చాలా విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సహాయానికి రాకుండా వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని వాళ్ళు చూసుకున్నారంట. మనం ఈ రోజుల్లో, అప్పట్లో కొంచెం అన్నం తినటం కష్టం, ఇల్లు కట్టుకోవటం కష్టం, బట్టలు కూడా సరిగ్గా మంచి వేసుకోవటం కూడా కష్టంగా ఉండే ప్రారంభ దినాల్లో. కానీ ఇప్పుడైతే దేవుడు ప్రతి ఒక్కరికి వాహనాలు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి దేవుడిని ఆశీర్వదించి
మన బిడ్డలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నామంటే మన పక్కన వాళ్ళ కష్టం కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నాం. చాలా గర్వంగా ఉన్నాం. ఏమనుకుంటున్నాం, మేము నియమ కోడికలకు వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం అంతే అనుకుంటున్నారు. మా సంఘంలో ఒక సిస్టర్ భర్త చనిపోయారు. చనిపోయినప్పుడు అమ్మ అంత అన్నం వండుకొని వెళ్దాము అని ఆమె ఏ లైన్ లో కూర్చుంటుందో వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు, ఆమె మాకు తెలియదు అంటే ఆమె ముఖం మాత్రం చూస్తాం కానీ ఆమెతో మాకు పరిచయం లేదు అంటున్నారు. మేము చాలా స్ట్రిక్ట్, మేము ఎవరిని పట్టించుకోము, మేము గమ్మున ఉంటాము, వస్తాము పోతాము అని. ఇట్లాగా వస్తూ పోతూ ఉన్న వాళ్ళు దేవుడు అంటున్నాడు మీ మీద శాపం ఉంది అని చెప్తున్నారు. ఒక లైన్ లో కూర్చుంటూ కూడా ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోలేని పరిస్థితి. అటువంటి దానికి మళ్ళీ స్ట్రిక్ట్ అనే అవార్డు ఇచ్చుకుంటూ అలా జీవిస్తూ ఉన్నాం. ఒకరి కష్టాల్లోకి ఒకరు వెళ్ళలేకపోతున్నాం. ఆ ఇంట్లో తన భర్తను పెట్టుకొని రాత్రంతా గడిపింది ఆ స్త్రీ. అమ్మా, మనం సంఘం ఎలా ఉంది, మన సంఘ పద్ధతులు ఎలా ఉన్నాయి, మన ప్రారంభ దినాల్లో మన సంఘాలు ఎలా ఉన్నాయి, చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళి ఒళ్ళో పెట్టుకొని అక్కడ కూర్చొని ఏదో తెలిసిందంత అన్నం వండుకొని సాంబార్ చేసుకొని తర్వాత అంతా ఆలుగడ్డ చేసుకొని టీ ఫ్లాస్క్ లో పోసుకొని వెళ్ళి ఇచ్చి మళ్ళీ ఉదయం దాకా ఉండి మళ్ళీ వచ్చి టిఫిన్ ఇచ్చి మళ్ళీ ఎత్తుపడుతుంది అయిపోయినాక ఇంటికి వచ్చి వాళ్ళ పనికి సహాయం చేసి అప్పుడు ఇళ్ళకి వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మాకెందుకు, మేమెందుకు చేయాలా, మేము చాలా పెద్దవాళ్ళని, మేము అసలు మాకు అటువంటి పరిస్థితులు అవసరం లేదు, మా వాళ్ళకి ఎట్టయినా జరుగుతుందిలే ఇట్లా అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆ సహాయానికి వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు శపించబడిన వాళ్ళు అంటున్నారు. మనం అనుకుంటున్నాం నేను బాగున్నాను అని మనం అనుకున్నాం, కానీ ప్రభు అడుగుతున్నాడు నువ్వేం బాగలేవు అని మనకు చెప్తున్నాడంట. కాబట్టి ప్రతి పరిస్థితిలో మనం సంఘానికి, మన సంఘంలో ఉన్న బిడ్డలకి మనం ఆధారంగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్టయితే ఆమె గురించి ఏమని పాడుతున్నారంటే 24వ వచనంలో హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవించబడింది, ఆమె దీవెన నొందిందంట స్త్రీలలో. చూడండి, మనం అనుకున్నాం తను అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, తనకి ఇటువంటి దీవెన వస్తుందని తనకు తెలియదు, ఇటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయని తెలీదు, తన పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాస్తారని తనకు తెలీదు. అక్కడ ఉంది, అక్కడికి తగినట్టుగా ప్రవర్తించింది, అప్పుడు ఆమె దీవించబడింది. తర్వాత మనం చూసినట్టయితే గుడారంలో ఉన్న స్త్రీ దీవించబడిందంట ఆమె. తర్వాత ఆమె తలను పగలు కొట్టింది అని 28లో 23లో 26లో ఉంది. కాబట్టి మనం ఏ పనిలోనైనా శ్రద్ధ కలిగిన వాళ్ళంగా ఉండాలా, మనం సంఘాన్ని గమనించుకోవాలా, సంఘ పరిస్థితులు కూడా ఆలోచించుకోవాలా. అప్పుడు ఆమె చేసిన పనికి 31లో మనం చూసినట్టయితే 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది. అమ్మ, మనం సంఘంలో ఉన్నాము, మన వలన సంఘస్థులు, మన వలన కుటుంబం నిమ్మలంగా ఉందా, లేకపోతే గలిబిలిగా ఉందా, మనం ఒక శోధకుల్లాగా అపవాది సంబంధిలాగా ప్రవర్తిస్తున్నామా, లేకపోతే మన వలన నిమ్మలత్వం ఎక్కడైనా ఉందా, లేకపోతే గలిబిలే ఉందా, అది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరోజు దేవుని దగ్గర నిలబడాలా, అప్పుడు వీటన్నిటికీ మనం సమాధానం ఇచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఈమె చూస్తే ఈమె వలన నిమ్మలం కలిగిందనమాట. అటువంటి నిమ్మలమైన జీవితం మనం జీవించే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే సమూయేలులో చూస్తే 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు చెప్పాడు, 1 సమూయేలు 14వ అధ్యాయము 2 నుంచి 3, 8 నుంచి 9 వరకు చూస్తే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మేము ఇజ్రాయెల్ వాగ్దాన దేశంలోకి మీరు వచ్చేటప్పుడు అమాలేకీల్ని వాళ్ళు వెనక నుంచి వచ్చి స్త్రీలని, పురుషుల్ని, చిన్నపిల్లల్ని అందరినీ కనికరం లేకుండా చంపేశారు, కాబట్టి వాళ్ళని భూమి కింద లేకుండా చంపమంటున్నారు. చంపమన్నప్పుడు ఈ రాజు ఏం చేశాడు, ఆ వాళ్ళలో ఉన్న మంచి శ్రేష్టమైన పట్టుకొని లేని పట్టుని, ఎందుకంటే ఈయన ఒక గాడిదల్ని ఎత్తుకొని వచ్చిన స్వభావం కలిగిన వాడు. గొర్రెలను చూసినప్పుడు ఆశ కలిగింది. తర్వాత సేవకుడికి ఎదురుపోతున్నాడు, ఎదురు వెళ్ళి ఏమని చెప్తున్నా అంటే నువ్వు చెప్పినట్టే నేను చేసేసానని చెప్తున్నాను. ఎంత అబద్ధాలు చేస్తున్నాం, ఏం దాచుకుంటున్నాం, ఏది బయటకు చెప్తున్నాం, ఎటువంటి విషయాలు మనం బయటకు తీసుకొస్తున్నాం. చక్కగా దాచుకున్నాడు, చక్కగా చెప్తున్నాడు ఎదురుపోయి. తర్వాత అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ రంకెలి కేకలు 14-15లో చూస్తే ఎందుకు రంకెలు కేకలు వినపడుతున్నాయి నాకు అని అడిగినప్పుడు, నీ దేవుడికే
నీ దేవుడికే బలి ఇవ్వటానికి, నీ దేవుడికే, ఈయన దేవుడు కాదు. మన మాటల్లో చాలా తేడాలు వస్తున్నాయి. మనకి ఏదైనా నిజంగా తప్పు చేసి దొరికినప్పుడు మన మాటలు వేరుగా ఉంటున్నాయి, అది తప్పించుకునే విధంగా ఉంటున్నాయి. ఒక గాడిదలను కాసే మనిషికి గొర్రెలను చూసినప్పుడు ఎంత ఆశ కలిగింది. ఈ అగగు రాజే మన ఎస్తేరాన్ని ఎంతో ఇబ్బందులు పెట్టాడు, యూదుల్ని ఇబ్బంది పెట్టాడు. మనం చూస్తే ఒక శాతాన్ని విడిచిపెట్టినట్టయితే, చంపాల్సిన దాన్ని చంపకుండా ఎక్కడైతే మనం విడిచిపెడతామో అప్పుడు అదే మనకి ఒక క్యాన్సర్ పుండులాగా ఉంది, మన దేహాన్ని తినివేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన రాజుగా ఉండటానికి పనికి రాకుండా పోయాడు అన్నమాట. అదే యూదులకి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఈయన వలన జరిగింది. ఇక్కడ మనం నెహెమ్యాలో చూసినట్టయితే 1వ అధ్యాయంలో మనం చూస్తే 2 వచనం దగ్గర నుంచి 4 వరకు మనం చూస్తే నెహెమ్యా అడుగుతున్నాడు. ఒక మంచి పరిస్థితిలో ఉన్నాడు, మంచి హోదాలో ఉన్నాడు నెహెమ్యా. కానీ నా ప్రజలు ఎలా ఉన్నాడు అన్నప్పుడు యెరూషలేము గుమ్మములు కూలిపోతున్నాయి, ప్రాకారపు గోడలు కాలిపోతున్నాయి అని చెప్పినప్పుడు ఎంతగానో ఏడుస్తున్నాడు. ప్రజలు బహుశ్రమలో ఉన్నాడు అన్నప్పుడు అక్కడే కుంగిపోయాడు. మనమైతే ఇట్లా మీ నాన్నగారు చనిపోయారు, లేకపోతే మీ అక్క చనిపోయింది, మీ అన్నయ్య చనిపోయారు అని చెప్పినప్పుడు మనం ఎట్లా కుంగిపోతామో కింద కూర్చొని ఏడుస్తాం, దొర్లి ఏడుస్తాం. కానీ నెహెమ్యా దేనికి ఏడుస్తున్నాడు? తన ప్రజలు కష్టంలో ఉన్నారని. అలాగే కుంగిపోయాడు, పడి ఏడుస్తా ఉన్నాడు ప్రజల కోసం. తర్వాత ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. కొన్ని దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాడు, ఆసక్తికరమైన ప్రార్థన చేస్తున్నాడు, ప్రేమతో కలిగిన ప్రార్థన చేస్తున్నాడు, తన ప్రజలకు విజయం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి పట్టుదల మనలో ఉండాలి. అప్పుడు మనం దేవుడి దగ్గర దేవుని అందిన వాళ్ళంగా ఉంటాం. తర్వాత మనం చూసినట్టయితే 8వ అధ్యాయంలో 8 నుంచి మనం 12 వరకు మనం చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు అంత మందిరం సరిగా చేశారు. తర్వాత ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని వీళ్ళు తాత్పర్యం తెలియజేస్తున్నారు. మనలాగా అప్పుడు ప్రతి ఒక్కరికి ధర్మశాస్త్ర గ్రంథం లేదు, ఎక్కడో ఒకటి ఉండేది. అది తీసుకొని వీళ్ళు చదువుతున్నప్పుడు, అది చదివేటప్పుడు అది స్పష్టంగా చదువుతున్నారు, ఆయన బాగా గ్రహించినట్లుగా చదువుతున్నారు, అర్థం తెలిసేటట్టుగా చెప్తున్నారు. మనం ఇప్పుడు బైబిల్ చదివేది లేదమ్మా. అసలు కనీసం ఆదివారం మనం ప్రార్థనకు వెళ్తుంటే శనివారం సిద్ధపడే దినంలో కనీసం మనం బైబిల్ చదివి ఆరాధనకు సిద్ధపడే వాళ్ళంగా లేము. సో ఆదివారం రోజు ఉదయాన్నే కూర్చొని బళ్ళకి సిద్ధపడే వాళ్ళంగా లేము. మన ఇష్టంగా మనం ప్రవర్తిస్తున్నాం. తర్వాత మన ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు లేవు. తర్వాత మనం బైబిల్ ఎవరైనా పొరపాటును చదవమంటే చాలా ఉత్సాహంగా చదువుతాం, కానీ అది ఎట్లా ముక్కలైనా చేస్తాం, ఒక అర్థం ఇంకో అర్థంలో కలిసిపోయేటట్టుగా చదువుతున్నాం, అది అర్థం లేకుండా చదువుతున్నాం. ఎందుకంటే ధ్యానం లేదు మన దగ్గర. అందువలన ఆ బైబిల్ని చదివేటప్పుడు ఎట్లా పడితే అట్లా చదివేసాము ముగించాము అనుకుంటున్నాం, కానీ ఎవరికి ఆ అర్థము తెలియట్లేదు. కానీ వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం చదివినప్పుడు ప్రజల ముందు వాళ్ళకి అర్థం అయింది, ఆ విధంగా చదివారు. అప్పుడు వాళ్ళు ఏడవటం మొదలుపెట్టినప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఏడవద్దు 10వ వచనంలో, ఇది దుఃఖపడద్దు, ఏడవద్దు, యెహోవా ప్రతిష్ఠిత దినం కాబట్టి ఏడవబాకండి, మధురమైన తీసుకోండి. తర్వాత వంతులు పంపించండి. ఎవరికి వంతులు పంపాలమ్మా? ఎవరైతే ఈ రాలేకపోతున్నారో వాళ్ళు 12వ వచనంలో చూస్తే తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారాలు పంపించుటకు, సంబరంగా ఉండుటకును ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళరు. ఎవరు తినటానికే శక్తి లేకుండా ఉన్న వాళ్ళకి ఆహారం పంపిస్తున్నారు. నేను ఒకసారి హైదరాబాద్ లో చిన్న బాబుకి ఐఐటి కోచింగ్, ఐఐటిలో సీట్ వచ్చింది. సంఘం అంతా ప్రార్థన చేసింది, అడిగారు భోజనాలు పెట్టమని. సరే అని చెప్పి భోజనాలు పెట్టాం. మేము ఎప్పుడు కొంచెం ఎక్కువే వండిస్తున్నాం, కొంచెం మిగిలింది దీక్షలో. అప్పుడు ఆ అన్న నెల్లూరు కావులు అన్నయ్య ఎలాగా అన్నం ఇంత మిగిలింది అంటే, నువ్వు ఊరికొస్తుందా అట్లా కూర్చో నేను చూపిస్తాను అంతా అన్నాడు. తీరా అమ్మ చూస్తే సంఘ పెద్దలు వాళ్ళు కార్లలో నుంచి క్యాన్లు తీసుకొస్తున్నారు. ఎలా తీసుకొస్తున్నారంటే మధ్యాహ్నం రాత్రికి ఇంటి వాళ్ళకందరికి అన్నం సరిపోయేటట్టు, ఇంటి వాళ్ళకంతా సాంబార్ సరిపోయేటట్టు, ఇంటి వాళ్ళకి చికెన్ సరిపోయేటట్టు, ఇంటి వాళ్ళకి పెరుగు సరిపోయేటట్టు, ఇంటి వాళ్ళకి ఏం కూర ఉంటే ఆ కూర తీసుకెళ్ళడానికి
సైజుల వారి డబ్బాలు పెంచడం చూసి అందరూ ఆ అన్నాన్ని పూర్తిగా తీసుకుపోవటం చూశాను నేను. మా సంఘాల్లో ఎలా ఉండేదంటే ప్రారంభ దినాల్లో బీదలకి, తర్వాత పొలం పనులు చేసుకునే వాళ్ళకి, తినలేని వాళ్ళకి ఇచ్చి పంపించేవాళ్ళు. ఇక్కడ మనం చూసినట్టయితే మంచంలో ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి పంపించమంటున్నారు. మనం ఆ మిగిలిన అన్నంలో ఎంత దుబారా చేస్తున్నాం, మనం దాంట్లో చేయబెట్టి తింటున్నాం. ఎంత ధైర్యం దేవుని సొమ్ము మిగిలితే మనం ముట్టుకోవటానికి. దానికి మనం అర్హులమైన సంఘంలో బీదలు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, పని చేసుకోలేని వాళ్ళు ఉన్నారు, ఒంటరి స్త్రీలు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మనం ఏమి అందచేయట్లేదు, కానీ మనమే ఆ పెద్దలంగా మనం ఉండి వాటిలో చేయి వేయటం ఎంతో అపాయకరం. బైబిల్ ఏమని చెప్తుంది? ఇంట్లో లేని వాళ్ళకి, మంచంలో ఉన్న వాళ్ళకి పంపిమని చెప్పడం ఇక్కడ చూస్తున్నాం. కానీ మనం ఏది కూడా ఆ బైబిల్కి వ్యతిరేకమైన కార్యాలు చేయటం మనం గమనిస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనలు 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన్ని నిలవద్దు, అపహాసాలు కూర్చుని చోట కూర్చుండద్దు అని ప్రభు చెప్తున్నాడు. కానీ మనం ఎక్కడ ఉంటున్నాము? దుష్టుల గుంపులో మనం ఉంటున్నాం. ఎందుకంటే న్యాయంగా నీతిగా ఉన్న బిడ్డల మాటలు మనకు సరిపోవట్లేదు. అవి మనకి ఎంతో అభ్యంతరకరంగాను, అది ఎంతో తలనొప్పిగా ఉంటుంది. కానీ ఇట్లాంటి లోకస్తులు దుష్టుల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. ఆ టైం ఇంకా జరిగిపోతా ఉంది, అలా కూర్చుంటున్నాం. అంతేకాకుండా అపహాస్యం చేయొద్దు. ఏం చేస్తున్నామమ్మా? అపహాస్యం చేస్తున్నాం. చేసినప్పుడు ఎవరు బాధపడుతున్నారు? ఎవరు బాధపడుతున్నారు? మనం అపహాస్యం చేసినప్పుడు అపహాస్యం చేసిన వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ఇంకొకరి మీద నిందబెట్టి అపహాస్యం చేస్తున్నాము. తర్వాత యువతలోనేమో వాళ్ళ మీద చెప్పినప్పుడు వాళ్ళు బాగా నవ్వుతున్నారు, వీళ్ళేమో దుఃఖపడుతున్నారు. అసలు దేవుడికి నచ్చని విషయము మందిరంలో మనకెందుకు నవ్వులు వస్తున్నాయి? మనకెందుకు అటువంటి జీవితం చేస్తున్నాము? ఎవరైనా కొత్త వాళ్ళు రావచ్చు, చూసినప్పుడు ఏమనుకుంటారు? వీళ్ళేంటి ఇట్లా అపహాసులు, క్రైస్తవులు ఇట్లా చేస్తున్నారా అనుకోరా? మనం కొత్త వాళ్ళు మనం చూడట్లేదా? మన అనుకున్న యవన పిల్లలు మనం చూడట్లేదా? మన అనుకున్న చిన్నపిల్లలు మనం చూడట్లేదా? వాళ్ళు మన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నారు? కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఉంది. అపహాసకుల దగ్గర కూర్చుంటున్నాం, చాలా సంతోషపడుతున్నాం. తర్వాత ఎక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చుంటున్నాం, ఏం చూడకూడదు అది చూసి సంతోషపడుతున్నాం మనం. కాబట్టి దేవుడికి అవి నచ్చని విషయాలు, దానికి దేవునికి జవాబు చెప్పాల్సిన పరిస్థితులు మనకి ఏర్పడతా ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం చూస్తే కీర్తనల 15వ అధ్యాయంలో చూస్తే, యెహోవా గుడారంలో మనం నివసించాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలా, నాలుగుతో కొండలు చెప్పే వాళ్ళంగా ఉండకూడదు, కీడు చేయకూడదు, పొరుగు వాడి మీద నిందలు పెట్టకూడదు. మనకు కష్టం వచ్చేసిందంటే ఆ కష్టాన్ని ఇతరుల మీద నెట్టేసి మనం ఎంతో సంతోషంగా మేము పెద్దలం, మేమేం చెప్పినా పర్లేదు, అది జరుగుతుంది, ఎవరి మీదకైనా నెట్టేయచ్చు అనే ధైర్యంతో ఉంటాము. కానీ ఆ శ్రమ అనుభవించే వాళ్ళ బాధ దేవుడికి ఒకడికే తెలుస్తుంది. ఒకవేళ దేవుడే కానీ ఆ కార్యాన్ని తీసుకుంటే అది మన మీదకి శిక్షగా ఉంటుంది. అపహాసకులు కూర్చుండే దగ్గర నిందలు పెట్టే వాళ్ళంగా, అటువంటి వాళ్ళంగా మనం ఉండకూడదు. అవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. కానీ మన బిడ్డలు, మనం సంఘాల్లో ఎలా ఉంటున్నామంటే మన ఇష్టంగా మనం ఉంటున్నాం అన్నమాట. ఆ విధంగా మనం జీవించడానికి వీలు లేదు. తర్వాత మనం చూసినట్టయితే కీర్తనలు 52లో చూస్తే 2, 3, 4, 5లో మనం కానీ చూసినట్టయితే మోసం చేయవాళ్ళారా అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని మోసం చేయవాళ్ళారా అంటున్నాడు. మన నోరు ఎట్లా ఉందంట? వాడి గల మంగళ కత్తి వలె ఉంటుందంట. మన నోరు, మన నాలుక మంగళ కత్తిలాగా ఉంటుందంట. మేకు కంటే కీడు చేయటకు, మేలు కంటే కీడు చేయటానికి నువ్వు పలుకుతుంటే అబద్ధాలు చెప్పుతో నీకు ఇష్టం. మేలు చేయట్లేదు, కీడు చేస్తున్నాం, అబద్ధాలు చెప్పేసి తప్పించేసుకుంటున్నాం. కపటమైన నాలుగు గలవాడ, నాశనకరమైన మాటలే నీకు ఇస్తాం, నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగిస్తాను. ప్రభు చెప్తున్నాడు, నాకు ఇష్టం లేదు ఆ మాటలు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, కాబట్టి నీ గుడారంలో నుంచి ఒకరోజు నేను పెళ్ళగిచ్చేస్తాను,
నీకు అది లేకుండా ఆ నీడ కూడా లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. అందుకు మనం జాగ్రత్త కలిగి ఉండే వాళ్ళంగా ఉండాలి. ఒకరోజు ఆ శిక్షకి ఫలితం అనుభవించే వాళ్ళంగా ఉంటాం. తర్వాత మనం పరంగీతాల్లో మనం చూసినట్టయితే పరంగీతాలు 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుకు నక్కలు పట్టుకోనండి, సహాయం చేసి గుంటు నక్కలను పట్టుకోనండి. మన ద్రాక్ష తోటలు ఎంతో ఫలిస్తున్నాయి. ఫలించేటప్పుడు మన సంఘాల్లో నెమ్మదిగా ఉన్నాయి. మనం బ్రదర్ అసెంబ్లీలో నుంచి పుట్టి పెరిగిన వాళ్ళమే మనం ఉంటున్నాం. కానీ అక్కడ మనం చూసినట్టయితే సంఘంలో వేరే బ్రదర్ కాకుండా వేరే సంఘస్థులు ప్రవేశించి వాళ్ళు మారు మనసు రక్షణ భాగ్యం లేకుండా పెళ్లి బాప్తిసం తీసుకొని సంఘంలో జీవిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో బయట నుంచి సంఘంలోకి వచ్చి పెద్దలు కావాలని, వాళ్ళకి రక్షణ బాప్తిసం ఉండదు, కానీ ఆ నీళ్ళలో మునిగి రక్షింపబడ్డాం బాప్తిసం పొందామని చెప్తూ ఉంటారు. ఇటువంటి వారి వలన మన సంఘంలో ఎంతో అపాయం కలుగుతుంది. అప్పుడు యథార్థంగా ఉన్న వాళ్ళు, నీతిమంతులు నలిగిపోతూ ఉన్నారు. వీళ్ళ స్వభావం ఏంటి? నక్కల స్వభావము, గొర్రెల స్వభావం కాదు. కాబట్టి అటువంటి వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ప్రభుకి మనం మొరపెట్టే వాళ్ళంగా ఉండాలన్నమాట. అటువంటిది మనం యాయేలు ఎలా జయించిందో అలాగే మనం కూడా ఆ కీడుల నుండి జయించే వాళ్ళంగా ఉండాలి. సంఘానికి నెమ్మది కలిగేటట్టుగా ఉండాలి. తర్వాత మనం దేవుడు చెప్తున్నాడు యెషయా 1వ అధ్యాయంలో, మీరు నా 12వ వచనంలో, నా సన్ని కనబడవలనని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవరు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఆవరణంలోకి? ఇటువంటి పనులన్నీ చేయటానికి ఆవరణంలోకి వస్తున్నామా? ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మంటే వచ్చాం మనం? వచ్చి మన ఇష్టం వచ్చినట్టు సంఘాన్ని పాడు చేస్తున్నామే. ఎవరు అది అనుమతి ఇచ్చారు మనకి? సంఘం మీద మనం ఏమంటే మన ఇంట్లో విషయాలు జోక్యం చేసుకుంటే అది మా కుటుంబం, మీకు జోక్యం చేసుకోవడానికి లేదని చెప్తున్నాం. కానీ సంఘ విషయాల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా గమనించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. తర్వాత మనం విషయాల్లో చూసినట్లయితే 50వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే మనకి ఎటువంటి మనసు ఉండాలంటే, అలసిన వారిని మాటల చేత ఊరడించి జ్ఞానం నాకు కలిగినట్టు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విననట్లు నేను వింటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభా మీరు మాట్లాడండి, మేము వింటాం. ప్రభా నాయన శిష్యునికి తగ్గ నోరు మాకు దయచేయండి. మేము ఎలా మాట్లాడాలో మాకు అది విని గ్రహించే బుద్ధి మాకు దయచేయమని దేవుని దగ్గర ప్రార్థించే వాళ్ళంగా ఉంటాం. ప్రభా ఈ విషయంలో మాకు తోడుగా ఉండండి. మాకు మీరు తప్ప మాకు లేరు. మేము ఎంత సాధన చేసినా కానీ అక్కడ పొరపాట్లే జరుగుతున్నాయి. ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేయాలి. తర్వాత మనం చూసినట్టయితే యెషయా 63లో మనం చూస్తే 15 నుంచి 18, 19లో మనం చూసినట్టయితే ఏమని ఉందంటే, యెహోవా నీ మార్గములన్నీ తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసావు? ప్రార్థన చేస్తున్నారమ్మా ఇజ్రాయేలు. అయ్యా మేము తొలగిపోయావు నాయన, ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టావు? తర్వాత నీ భయాన్ని మేము విడిచిపోయామయ్యా. తర్వాత మా హృదయాలు నువ్వెందుకు కఠినపరచావు? అయ్యా మేము కఠినంగా అయిపోయాం ప్రభా. నాయన మా హృదయాన్ని ఆ కఠినత్వం నుండి విడుదల చేయి ప్రభా అని ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. నీ శ్వాసగోత్రం నిమిత్తం తిరిగి మేము వచ్చేటట్టుగా మాకు సహాయం దయచేయ్యా. మా శత్రువులను మా పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. మా శత్రువులు మా సంఘంలో ఆవరించి ఉన్నారు ప్రభా. అయ్యా నీ పరిహారం ఎన్నడూను ఎరగని వారు ఉన్నారు ప్రభా. నీ పేరెన్నడూ పెట్టబడిన వారు వచ్చిన్నారు. అయ్యా మా సంఘ పరిస్థితులు ఇలా ఉన్నాయి ప్రభా, మాకు సహాయం దయచేయి. నువ్వు తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు తండ్రి అని మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. మనం దానియేలులో చూసినట్టయితే 12వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తే అందరికీ మనకు తెలుసు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించుదురు. మనం ఏమంటున్నాం? రక్షణ ఉన్న వాళ్ళకే రక్షణ చెప్తున్నాం, వాక్యం ఉన్న వాళ్ళకే వాక్యం చెప్తున్నాం, సేల్ మీటింగ్ అంటున్నాం. దాంట్లో ఎవరు వస్తున్నారు? సంఘస్థులే. తర్వాత పెద్ద పెద్ద మీటింగ్లు అంటున్నాం, ఎవరు వస్తున్నారు? సంఘస్థులే. మనం
చాలా సంఘాల్లో ఎప్పుడు ఆదివారం సాయంకాలం మేము చిన్నప్పుడు దండయాత్రకి వెళ్ళేవాళ్ళం. అలాగా ఆ, లాంతర్లు పట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అటువంటి వాడుక ఎక్కువ సంఘాల్లో అది తగ్గిపోయింది. తెలిసిన వాళ్ళకే చెప్పుకోవటం, తెలిసిన వాళ్ళకే వివరించుకోవటం, తర్వాత రక్షణ సువార్త సభలు లేకుండా పోయినాయి. మనం దేవుడేమంటున్నాడు, మీరు అనేకుల్ని నా వైపు తిప్పండి, మీరు నక్షత్రం వల్లే ఉంటారు అంటున్నారు. కానీ కొన్ని సంఘాల్లో ఈ వాడుక లేదు. అన్యుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళని ప్రభు తట్టు తిప్పే ఆసక్తి లేకుండా పోతా ఉంది. తర్వాత మనం చూస్తే నహూములో 2వ అధ్యాయంలో చూస్తే, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములలో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహు బలంగా ఎదిరించామంటున్నారు. యాయాలు ఎంతో బలంగా ఎదిరించింది నాన్న. అటువంటి బలం మనలో ఉండాలి. తర్వాత మనం ఎదిరించే గుణం ఉండాలా. మనం అట్లా ఎదిరించినప్పుడు సాతాను మన దగ్గర నుంచి పారిపోవాలా. మరలా తిరిగి చూడుకున్నట్లుగా మనం బలంగా ఉండాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మాత్రమే అంత గట్టిగా కష్టాలు వస్తాయి. ఉపవాసం వలన కూడా మనం చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తే, నరహత్య చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. నీ సహోదరుని మీద కోపపడితే నువ్వేమంటున్నావు, విమర్శకు లోనవుతావు అంట. మనం నిత్యము కోపడేది అదే. అసలు ఎదురుని సన్మానించలేకపోతున్నాం. ఒక విశ్వాసి భాష మనలో లేకుండా పోతుంది. తర్వాత ఎలా ప్రేమించాలో మనకు తెలియలేకపోతుంది. ఒక మాట ద్వారా ఎలా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదరించలేకపోతున్నామో మనకు తెలుస్తుంది. ఆ టైంలో మనం ఏమని అడుగుతున్నామో, విమర్శకుడు వ్యర్థుడా అంటున్నామంట. తర్వాత ద్రోహి అంటున్నామంట. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నరకాగ్నికి లోనవుతావు. ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్తా ఉన్నామంట. అటువంటి మాటలు మనకి బాగా అలవాటైపోయిందమ్మ. ఒకళ్ళ మీద ఏదైనా చెప్తే వాళ్ళ మీదకి ఎంతో స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఆ బిడ్డలు ఎంతో అవస్థలో ఉన్నారు. ఆ అవస్థలుగా ఉండి వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఓదార్చే వాళ్ళంగా కాకుండా ఎక్కువగా నిందించే వాళ్ళంగా ఉంటున్నాం. ఎందుకంటే మనకి విశ్వాస భాష రావటం లేదు. మత్తయి 7:15 చూస్తే, అబద్ధ ప్రవక్తలను గుర్తి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ ఎద్దుకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. నానా సంఘంలో ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. క్రూరమైన తోడేళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి. అవి మందను కనికరించట్లేదు. అవి ఏం చేస్తున్నాయి, మందను చీల్చి వేస్తా ఉన్నాయి. 21లో అంటున్నాడు, ప్రభు అని పిలిచే వాళ్ళు పరలోకంలో ప్రవేశించరు. వీళ్ళంట మేము ప్రవేశించలేదా, దయ్యాల్ని వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాళ్ళ నా ఎదురు నుండి పొండని వారితో చెప్తున్నాడు. ఈయన మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బలంగా బండ మీద కట్టినట్టుగా ఉంటాడు. మనం వ్యర్థుడా అంటున్నాం, విశ్వాసిని మర్యాద లేకపోతా ఉన్నాం. మన భాష మారిపోయింది, మన ప్రవర్తన మారిపోయింది, మన మాటలు మారిపోయాయి. తర్వాత అవన్నీ కూడా మనం సంఘంలో సరి చేసుకునే వాళ్ళంగా ఉండాలి. తర్వాత మనం చూసినట్టయితే దేవుడు చెప్తున్నాడు, ఆ ఆ ఆ, ఒక్క గొర్రె 99 నీతిమంతుల గొర్రెల్ని దేవుడు విడిచిపెట్టి ఒక్క పాట కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు చాలా మంది ఎవరైనా రక్షింపబడి సంఘంలోకి వస్తే, కొత్తగా వస్తే వాళ్ళని ఆదరించలేకపోతున్నారు. వాళ్ళని గబగబా సర్దుతున్నారు. ఏమేమి తప్పులు కనిపిస్తున్నాయో అవన్నీ సర్దుతా ఉన్నారు. కానీ మనం మాదిరి చూపించినప్పుడు వాళ్ళే అవన్నీ సర్దుకుంటారు. నేను నెల్లూరు సంఘంకి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మిన్స్ ఆవిడ దేవుని నమ్ముకుంది. నమ్ముకొని భర్త ఎవరు నమ్ముకోలేదు. తన పాపము పరిగెత్తుకుంటా ఇంట్లో పని చేసుకుంటుంది. తర్వాత అంతా చేసుకుంటుంది, వస్తుంది సంఘానికి. ఆ బిడ్డ తలకు పోసుకొని వచ్చే అలవాటు ఉంది. మనకు కూడా అందరం తలకు పోసుకుంటాం ఆదివారం. అలా పోసుకొని వచ్చి ఇంట్లో భర్తను సరి చేసుకోవాలా, మళ్ళీ వంటలు చేసుకొని రావాలా, ఇంటి వాళ్ళందరినీ సమాధానపరచుకోవాలా, వాళ్ళని ఒప్పించుకోవాలా, ప్రార్థనకు రావాలా. తను ఎట్లాగో ఆరాధనకు వస్తుంది. ఆ జుట్టు కింద ఆమె ఆరబెట్టుకో ఇట్లా వదిలేసిందని, ఆ జుట్టు నుంచి నీళ్లు కారుతున్నాయని,
ముందు కూర్చున్న వాళ్ళకి ఆ వెనక్కి కూర్చున్న వాళ్ళకి ఆ నీళ్లు గారి వాళ్ళ బట్టల మీద పడుతున్నాయని, ఆమె జుట్టు పీక, ఆమె జుట్టుని ముడయ్య, ఆమెను అటు వెళ్ళి కూర్చోమంటాం, ఇటు వెళ్ళి నేను 2 వారాలు చూసాను. నాకు చాలా బాధ వేసింది. అప్పుడు మా అక్క చెప్పా, అక్క ఏంటా మీ సంఘ కాపురం చెప్పుకోడెట్టాది అంటే లేదు నా. ఇంకోసారి వెళ్ళినప్పుడు ఆమె లేదు పాపం. ఎట్లా వస్తుంది నాన్న సంఘానికి? ఆమెని అంతగా బాధ పెడుతూ, ఆమెను అంత హింసిస్తూ ఉంటే ఏం లాభం అయింది? ఒక పాపిని దేవుని మార్గంలో నడిపించుకోవటం ఎంతో గొప్ప విషయం. కానీ ఆమె మీద 100 కళ్ళు పడి 100 విధాలుగా హింసలు పెడితే మనకంటే ఎవరమ్మా? అంత అసహ్యంగా మనం ప్రవర్తించాలా? ఏది మన క్రైస్తవ ప్రేమ? ఏది ఒక కొత్తగా వచ్చే ఆత్మ మీద మనం ప్రేమించే ప్రేమ? వాళ్ళకి ఎంత ప్రేమించాలో మన ప్రేమను ఎలా చూపించలేకపోతున్నాం. ఒక రాక్షస గుణం కలిగి మనం ప్రవర్తిస్తా ఉన్నాం. కాబట్టి ఎంతో జాగ్రత్త కలిగిన వాళ్ళంగా ఉండాలి. తర్వాత మనం చూసినట్టయితే అదే అధ్యాయంలో మనం చూస్తే 21లో చూస్తే 10,000 తులాలు అప్పున్నప్పుడు అడిగితే క్షమించాడు. కానీ 100 తులాలు 100 దేనారాలే అప్పున్న వాడి మీదకి వెళ్ళి కొట్టి చొక్కా పట్టుకొని కొట్టాడంట. కొట్టి జైల్లో వేసాడంట. చూసారమ్మా? తర్వాత ఆ అధికారికి తెలిసి ఈయన్ని తీసుకెళ్లి జైల్లో వేసాడు. బాధకరమైన ప్రదేశంలో వేసాడు. ఈయన ఎంత అప్పున్నాడు? మూడు మూడు వే 3,000 కోట్లు ఉన్నాడు. కానీ 25,000 ఉన్న అప్పుని క్షమించలేకపోతున్నాడు. చాలా మంది మనం ఇంట్లో అన్ని గలిబిళ్ళే. మన ఇంట్లో ఏమేమో జరుగుతా ఉన్నాయి. పెద్దోళ్ళ దగ్గర నుంచి, మా నాన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి, వాళ్ళ పిల్లల నుంచి అన్ని తొందరలే జరుగుతున్నాయి. కానీ అదే తొందర సంఘంలో ఒక బిడ్డ కలిగిందంటే మనమేం తెలియనట్టు, అసలు మనం ఎప్పుడు అటు చూడనట్టు వాళ్ళ మీదకి వెళ్ళి ఒక పనిష్మెంట్లని, అసలు అట్టాటి బిడ్డల్ని కన్నారని, తర్వాత వాళ్ళ మీదకి ఎట్లాగో పోతా ఉన్నాం. అసలు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వేషధారి, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో, తర్వాత కంట్లో ఉన్న నలుసుని తీయచ్చు, ఎదురోళ్ళ నలుసుని. నీ కంట్లో దూలం ఉంది, అది చూడకుండా ఎందుకు నువ్వు ఎదురోళ్ళు క్షమించలేకపోతున్నావు? నేను ఇంత క్షమించాను కదా నేను, కానీ చిన్న విషయంలో నువ్వెందుకు క్షమించలేకపోతావు అని అడుగుతున్నాడు ప్రభు. అమ్మ, క్షమాగుణం మనలో లేదు, ప్రేమ లేకుండా పోతా ఉంది. ఎదురోళ్ళు తప్పులు కనిపిస్తున్నాయి, మన తప్పులు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ విషయాలు అసలు ఏం తెలియనట్టు, మనకు అసలు ఏం రాదు తెలీదు అన్నట్టు, మన ఇంట్లో ఏం జరగనట్టు ఇతరుల మీదకి మనం పోతా ఉన్నాం. అది సరైన విషయం కాదు నాన్న. వేదన పొందాడు. అందుకని ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత మనం చూడండి నాన్న, మత్తయిలోనే మనం చూసినట్టయితే దేవుడు ఏమని చెప్తుందంటే, ఎక్కువ మంది దాసులు ఉన్నారంట. ఉంటే వాళ్ళ కుమార్ని సన్మానిస్తాడంటే వాళ్ళు కుమార్ని కూడా సన్మానించకుండా చంపేసినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనం ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 23వ అధ్యాయంలో మనం చూసినట్టయితే శాస్త్రులు పరిసయ్యులు అంట, వాళ్ళు ఏం చేస్తారంట, ఇతరుల మీద బరువులు మోపుతారంట, కానీ వాళ్ళు చిన్న ఏలైనా కానీ పెట్టి దాన్ని లేపరంట. అంటే కొంచెం కూడా వాళ్ళకి సహాయం చేయకుండా వాళ్ళ మీద భారాలు పెట్టే వాళ్ళుగా ఉండి ఆనందించే వాళ్ళుగా ఉంటారంట. కాబట్టి మనం ఒకరికొకరు సహాయంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. తర్వాత ఒకరికి సంతోష పెట్టే వాళ్ళంగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నాడమ్మా, మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో మనం 15లో చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ నిమిత్తము కలుపుకొంటకు మీరు సముద్రము భూమి చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు మీకంటే 2 అంతలు నరకపాత్రగా చేస్తారు. చాలా మంది అమ్మా అసలు అమ్మా సంఘానికి మేము రాలేమ్మా, అమ్మా మేము సంఘానికి రామ్మా, మాకు భయంగా ఉందమ్మా, అమ్మ ఫంక్షన్ పెట్టుకుంటే మన సంఘానికి పిలవద్దమ్మా. పిల్లలు అలా చెప్తా ఉన్నారు. విశ్వాసులు రొట్టె రాసులు తీసుకునే బిడ్డలు భయపడి వెళ్ళిపోతున్నారు. మనం ఎలా చూపిస్తున్నాం, ఇది పద్ధతి అది పద్ధతి అని వాళ్ళని హింసిస్తున్నాం. కానీ ప్రేమ అనేది మనలో లేకుండా నిదానంగా బిడ్డలకు చెప్పుకుంటూ మార్గంలో నడిపించుకునే వాళ్ళం కలిగాం. కానీ
శిక్షలు విధించే వాళ్ళంగా ఉంటా ఉన్నాం. అది ప్రభువుకి ఇప్పుడు కూడా ఇష్టం లేదు. ఏం చేస్తున్నాం, మరింత నరక పాత్రలుగా చేస్తున్నాం. అంటే వాళ్ళని రక్షించుకున్నాం, కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం, మరంతా శిక్ష పాత్రలుగా చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం 23లో చూస్తే మనం పుదీనాలో సోంపులు అన్ని మనం చేస్తున్నాం. 10వ వంతు ఇస్తున్నాం, కార్యక్రమాలకు వెళ్తున్నాం అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసమును విడిచిపెట్టారు అంటున్నాడు. మనలో ఏం లేదంటమ్మా, న్యాయం లేదంట, కనికరం లేదంట. కాబట్టి మనం విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టామంట. ఏది ముఖ్యమో అది చేయకుండా అవన్నీ చేసామని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభు అది చూసి ఇష్టపడేవాడుగా లేడనమాట. తర్వాత దేవుడు చెప్తున్నాడు, మీరు చేయి కడుక్కోలేదని బాధపడుతున్నారు, కానీ మార్కు 7లో మనం చూస్తే 15లో చూస్తే వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగున్నది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయటకు వెళ్ళినది మనిషిని అపవిత్రుగా చేయను. హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమికి వెళ్ళిపోతుందంట. మనం తినేది బహిర్భూమికి వెళ్ళిపోతుందంట. చాలా మంది కాళ్ళు కడుక్కోలేదు, చేతులు కడుక్కోలేదు, స్నానం చేయలేదు, అసలు వీళ్ళంటేనే మాకు వాసన వస్తుంది అట్లా అంటూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు 21లో, లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచన, దొంగతనము, నరహత్య, లోభము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్తున్నాడు. మనం పైన చూస్తున్నాం, ఇది చేయలేదు, వాళ్ళు అది చేయలేదు అని చెప్తున్నాం, కానీ ప్రభు ఏమంటున్నాడు, ఆ తిండి తింటే బహిర్భూమికి వెళ్తుంది, కానీ మనం చేసే పనులన్నీ కూడా మన కడుపులో నుంచి. కొంతమంది నోరు ఇప్పటం భయం, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పాలంటే భయం, అసలు ఏ మాట మాట్లాడతారో, ఏది బాధ పెడతారో తెలియదు. అటువంటి దేవుడికి అభ్యంతరకరంగా ఉన్నాయి. అవి మనలో ఉన్నప్పుడు మనం తీసేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ మనం చూస్తే మార్కులో మనం చూసినట్టయితే ఇక్కడ చెప్తున్నాడు 10:45లో, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయటికే వచ్చాడు. అసలు చాలా మంది భోజనానికి కూర్చుంటారమ్మా. భోజనానికి కూర్చున్నప్పుడు ఒక తల్లి, తన కూతురు, తన మనవరాళ్ళు వరుసలో కూర్చుంటారు. వాళ్ళు సంఘ పెద్దలు భార్యలు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, తల్లి ఏమంటది అన్నం తీసుకురమ్మంటది, కూతురు ఏమంటది నాకు సాంబార్ తెమ్మంటది, మనవరాలు ఏమంటది పెరుగు తెమ్మంటది. ముగ్గురు ఒక్కసారి వెంట తేవాలి. తేకపోతే ఏమంటున్నారు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని, ఏంటి మేము ఇంతసేపు చెప్తే తేలేదు, అమ్మమ్మ ఉంది, తల్లి ఉంది, కూతురు ఉంది, ఏమని చెప్పాలా, అమ్మా నువ్వు వెళ్ళి తీసుకొని మా ఇద్దరికి రా, లేకపోతే కూతురు కూడా ఏమనొస్తురాలి, మీ ఇద్దరు వెళ్ళి నాకు తీసుకురండి అని చెప్పాలి. కానీ ఏంటి మీరు ఇంకా చేయలేదంటే, మనకి పరిచర్య చేయించుకుంటున్నామా, పరిచర్య చేస్తున్నామా, సంఘంలో ఏం చేస్తున్నాము, దేనికోసం గర్విస్తున్నాము, ఎలా ఆర్డర్ చేస్తున్నాం. నేను ఒకసారి సంఘానికి వాక్యానికి పోతే ఓ పాపకి ఎదురుంది సంఘం, ఆ బిడ్డలు మోసుకొని ఆ పాస్టర్ కూతురికి అన్నం తీసుకొని వచ్చారు. తీసుకొస్తే ఆ పాప అంటది, ఛీ ఈ సాంబార్ ఎవరు తింటారు, నేను తిన్నాను, నేను స్పీకర్స్తో కూర్చొని తింటాను. ఎవరిచ్చారమ్మా నీకు అధికారం? ఒకవేళ మీ నాన్న సేవకుడైతే నువ్వు స్పీకర్స్తో కూర్చుంటావా? ఆ దేవుడు సొమ్ము కదా, నీకెవరిచ్చారు అధికారం? నానా ఎలా ఉన్నాం మనం, మన మాట ఎలా ఉంది, ఎంత గర్వంగా మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత సంఘస్థులను చూస్తే పరిచయం చేసే వాళ్ళుగా ఉన్నారు, కానీ మనమేమో పెద్ద పెద్ద లీడర్లాగా ప్రవర్తిస్తూ ఉన్నాం. అవి ముందు మనం తీసేయాలి. ఏదో మనకు చేత కాలేదు, తెచ్చుకోలేకపోతున్నాం, అమ్మా అంత అన్నం తెచ్చి బతిలాడు, రిక్వెస్ట్గా చెప్పు, అది మర్యాద. ఏ అని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎవరు పనోళ్ళ, పరిచారకులు, ఆత్మపూర్ణులు, వాళ్ళని మనం అలా మాట్లాడచ్చా? అసలు ఎవరు ఇచ్చారు మనకు అధికారం? మన పిల్లలకి మనం నేర్పించుకోవాలా వాళ్ళని తెమ్మని, అంతేగాని సంఘం మీదకి ఆ అధికారంతో మనం పోవటానికి వీళ్ళే. సంఘంలో చాలా మార్పులు జరిగినాయి నాన్న, మన చిన్నప్పటికీ ఇప్పటికి ఎన్నో మార్పులు జరిగాయి, సంఘాల్లో గలిబిలు ఏర్పడతా ఉన్నాయి. తర్వాత ప్రభు ఏమని చెప్తున్నాడు, లూకా సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమని చెప్తున్నా, ఇదిగో తోడేల మధ్యకి గొర్రె పిల్లల్ని పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. ప్రభు చెప్తున్నాడు,
నేను మిమ్మల్ని తోడల దగ్గరికే పంపుతున్నానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి సేవలో సుఖం లేదమ్మా, నెమ్మది లేదు, తర్వాత అవమానాలు, దూషణ, ఎగతాళి ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రభు ముందే చెప్పాడు అవన్నీ ఉంటాయి, మీరు బాధపడద్దు. నన్ను కూడా అట్లాగే చేశారు, కాబట్టి మీరు కూడా బాధపడద్దు. సేవకు వెళ్ళే బిడ్డలు ఉంటారు, ఇటువంటి బాధలు చూసి వెనక్కి మళ్ళొద్దు నాన్న, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. తర్వాత ప్రభు ఏమని చెప్తున్నాడు, లూకా సువార్త 12వ అధ్యాయము తర్వాత 51లో చూస్తే దేవుడు అన్నాడు, నేను భూమి మీద సమాధానం కలుగజేయ వచ్చుతున్నాను, మీరు తలంచుకోనద్దు, నేను భేదములు కలుగజేయడానికే వచ్చుతున్నాను. ఇంట్లో వాళ్ళకి విరోధులు అవుతారంటమ్మా. తర్వాత మనం చూసినట్టయితే ప్రభు చెప్తున్నాడు, కుమార్తె తల్లి కంట అత్త కోడలికి, కోడలు అత్తకి విరోధంగా ఉంటాంట. వీళ్ళు తల్లి బిడ్డని ఏలాల్సింది, బిడ్డ తల్లిని ఏలుతుంది, కోడలు అత్తని ఏలుతుంది. తర్వాత మనం చూసినట్టయితే అట్లా విరోధంగా ఉన్నారనమాట. అటువంటి పరిస్థితులు మీరు చూస్తారు, అలాంటివి ఉన్నాయి. నేను మీకు చెప్తున్నాను కదా, భయపడద్దు, అట్లాంటివి జరుగుతాయి, కానీ మీరు ధైర్యంగా ఉండమని ప్రభు చెప్తా ఉన్నాడు. తర్వాత మనం లూకా 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 7 చివరిలో చూస్తే, ఒక్క పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. తర్వాత ఏమంటున్నాడు 10లో, ఒక్క పాపి విషయమై దేవుడు దూతలు ఎదుటి సంతోషం కలుగును మీతో చెప్పుచున్నాను. మనం ఏం చేస్తున్నామా, ఒక ఆత్మని రక్షించలేకపోతున్నాం, కానీ సంఘంలో జాగ్రత్తగా భయంతో బతుకుతున్న బిడ్డల్ని ఎంతో అవమానపరుస్తూ ఉన్నాం. పాపి రక్షణ కోసం మనం పాకులాడట్లేదు, కానీ ఆ సంఘంలో ఉన్న వాళ్ళని, రక్షణ పడిన వాళ్ళని దిద్దుకుంటూ, వాళ్ళనే సరి చేసుకుంటూ, వాళ్ళ మీదకే ఏలుతూ అట్లా ఉన్నాం. కానీ బయటికి వెళ్ళి రక్షణ కోసం ఒక ఆత్మని రక్షించుకోవటానికి మనం ప్రయాసపడే వాళ్ళంగా చాలా సంఘాలు లేవమ్మా. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే యోహాను 2వ అధ్యాయంలో చూస్తే, అక్కడ వివాహము అది ఎవరిదో కాదు, ప్రభు రొమ్మును ఆనుకునే శిష్యుడు యోహాను, ఆయనకి వివాహం, అందుకే ప్రభు కూడా వచ్చాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి చెప్తుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని. ఆమె గుండెలు బాదుకుంటూ ఆ పెద్ద సమాజంలోకి వెళ్ళి ద్రాక్షారసం అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పట్లేదు, లేకపోతే అందరు గోల్గా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పట్లేదు. ఒక వివాహం జరుగుతుంది, ఒక ఫంక్షన్ జరుగుతుందమ్మా, ఎన్నో లోట్లు ఉంటాయి, మనం నెమ్మదిగా ఉండాలా, అది ఎలా జరుగుతుందో చూడాలా. అంతేగాని ముందే వాళ్ళకి తెలియజేసేసి గోల చేస్తే అది దేవుడుకి ఇష్టమైన పని కాదు. ప్రభువుకు చెప్పింది అంతే, ప్రభువే చేశాడు. అది ఉండొచ్చు లోటుపాట్లు, వాటిని గోల్ చేసుకోవటం, ఇంటికి వెళ్ళి తెలుసా అని 10 మందికి ఫోన్ చేయటం, ఇలా జరిగి అది మన క్రైస్తవ జీవితానికి సరిపోయింది కాదు. మనం ప్రభుని వేడుకునే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్టయితే యోహాను సువార్తలో మనం చూస్తే ప్రభు గురించి ఇక్కడ మనం చూస్తామా 20వ అధ్యాయంలో అక్కడ మగ్దలేనే మరి వచ్చింది, యేసు ప్రభు కోసం వెతుకుతున్నప్పుడు ఆయన దొరకట్లేదు, ఆయన కోసం ఏడుస్తా ఉంది. అప్పుడు ఆ తోటమాల అనుకొని అడుగుతుంది, అయ్యా నా ప్రభుని ఎక్కడికైనా తీసుకెళ్ళారా? నేను తీసుకెళ్తాను అయ్యా, నేను మోస్తానయ్యా, నా ప్రభు నేను చూస్తాను, నేను ప్రభుని మోస్తాను అంటుందమ్మా. ఒక్క మనిషిని మోయాలంటే 4 మనుషులు కావాలా, చనిపోయే వాళ్ళని మోయాలంటే దగ్గర 6 కూడా సరిపోతారు. మా అమ్మ చనిపోయినప్పుడు నా పిల్లలకి తెలియక మా అక్క పిల్లలు, నా బిడ్డలు ఇద్దరు కూడా భుజాలు వేసుకుంటే అమ్మ నేను అరుస్తానే అన్నా, 6 పట్టుకోవాలిరా, మీకు తెలియదు, మీరు ఎందుకు తీసుకున్నాను నాన్న అంటానే ఉన్నాను. పాపం నా బిడ్డలు మోసినప్పుడు ఇంటికి వచ్చి అమ్మ 4 కూడా భుజాలు నొప్పులమ్మా అని చెప్తున్నారు. అంటే 4 ఆ బాడీని ఉండే కొద్దీ బరువు అవుతుంది. ప్రభు చనిపోయి 2 రోజులు 3వ రోజు అవుతుంది, అయినా కానీ నేను ఆ శరీరాన్ని మోస్తాను అంటుంది. ఎలా మోయగలదమ్మా, ఒక్క స్త్రీ ఎలా మోయగలదు? కానీ ఆమె ప్రేమ చూడండి, నేను మోస్తాను. అవును, అది కష్టం అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, అది మనం మోయలేని భారం కావచ్చు, కానీ ప్రభు సన్నిధిలో ఎంతో ప్రేమ కలిగింది ప్రభు మీద. నేను మోస్తానయ్యా అంటుంది. మనం ఎప్పుడైతే ప్రభువుని మోస్తామో అప్పుడు ప్రభువుని మనం చూస్తాము. ఆమె అలాగే ప్రభువుని చూసింది. ఒక్క స్త్రీ ద్వారా వాక్యం
బయలుపరిచింది. పునరుద్ధరణైన ప్రభు గురించి వివరించబడింది. ఆ ప్రేమ అట్లా ఉంది. నేను మోస్తానయ్యా, నేను మోస్తాను. మనం మోసే వాళ్ళంగా ఉండాలి, కానీ మనం భారం చేసే వాళ్ళంగా ఉండకూడదు, అల్ప విశ్వాసులంగా ఉండకూడదు. ఎంత నమ్మింది, నేను మోస్తానయ్యా నా ప్రభుని అంటుంది. కాబట్టి ప్రభు ఆమెకి కనపడ్డాడు అనమాట. తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ అపోస్తల కార్యంలో చూడండి అమ్మా, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తే తబిత చనిపోయింది. చనిపోయినప్పుడు ఏం చేయాలా? గబగబా సమాధి సిద్ధం చేయాలా, ఆమె స్నానం చేసి పండేయాలా, తర్వాత ఎత్తుబడికి సిద్ధం చేయాలా. కానీ వీళ్ళు అలా చేయలేదు. ఎంతో విశ్వాసం కలిగి ఆమెని ఆ మేడగదిలో పండేసి శిష్యుని దగ్గరికి పోతా ఉన్నారు. అంతేగాని వాళ్ళు ఎత్తుబడికి సిద్ధం చేయలేదు. ఎంతో నమ్మకంగా ఉన్నారు స్త్రీలైనా కానీ. ఆమె కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగానే ఆమె లేపబడింది, వాళ్ళకి అప్పగించబడింది. అంతేకాకుండా ఆ ప్రాంతం అంతా ప్రభు గురించి వివరించబడింది. మనం మంచి క్రియలు చేస్తూ సంఘంలో ఉన్న బిడ్డల్ని ఆదరిస్తున్నామా? ఇప్పుడు సంఘంలో ఏమొచ్చిందంటే, సంఘం మొత్తానికి నువ్వు అందగత్తెవి, సంఘం మొత్తానికి నువ్వు హైట్, సంఘం మొత్తానికి పెద్ద జడ, సంఘం మొత్తానికి నువ్వు చాలా చదువుకున్నదాన్ని, ఇది చెప్తున్నారు. మా చిన్నతనంలో అంకుల్ని దగ్గరికి వచ్చి, ఆనంద్ అంకుల్ దగ్గరికి, అయ్యా నా పిల్లలు ఇలా చదువు అమ్మా వినపడ్డం లేదమ్మా సుధా. లెఫ్ట్ అయిందో మీట్లో? లెఫ్ట్ అయింది, మ్యూట్ కాదు, లెఫ్ట్ అయింది. నెట్ ప్రాబ్లం అయింది. లేదు, చూసుకుందో లేదో మరి. ఫోన్ చేస్తున్నా, ఫోనే చేయలేదు. ఫోన్ చేస్తాను. వచ్చిందమ్మా? రాలేదు. అక్కడ కూడా స్పందించడం లేదు, బిజీగా ఉంది అని వస్తాను. ట్రై చేస్తా ఉంటుంది. ఏం చేద్దాం, టైం కూడా అయింది. వస్తా ఉంది. సుధా సిస్టర్ తెలియలేదే, చూసుకుంటాను. సిస్టర్ నేను చూసుకోలేదు. రాలేదు ఇంతసేపు, నీ వాయిస్ నాకు వినిపించలేదు. సరే సిస్టర్, తర్వాత మనం ప్రకటనలో ఉన్నట్టుగా చూద్దామమ్మా. ఇజ్రాయెల్ గోత్రాల్లో నుండి, ప్రతి గోత్రంలో నుండి 7వ వచనంలో, ప్రతి గోత్రం నుండి ప్రతి ఒక్క గోత్రం వాళ్ళు ఏర్పరచబడాలంట.
కాబట్టి మనం ప్రతి ఒక్కరి కోసం ప్రయాసపడ్డాము. ప్రతి ఒక్క జాతిలో నుంచి రావాలి కాబట్టి ప్రతి ఒక్క జాతి కోసం మనం ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలి. తర్వాత మనం ప్రభు దగ్గరికి వెళ్తాము, ఆయనతో సదాకాలం ఉంటాము, సంతోషంగా ఉంటాము. ఈ ఫలాలన్నీ తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభు దగ్గర సంతోషంగాను, సమాధానంగాను, ఆనందంగాను మనం ఉంటాము. ప్రభుతో సదాకాలం ఉంటాం. కాబట్టి దేవుడికి భయపడి మనం జీవించినట్లయితే అనేకమైన ఫలాలు పొంది ఆయన దగ్గర బలనమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాకమ్మ. ఓకే అమ్మా. సుధా ప్రసాద్ సిస్టర్ ఎప్పుడు వాక్యం చెప్పినా కూడా బైబిల్ మొత్తం తిరిగేల్సిందే. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చక్కటి సబ్జెక్ట్ ని తీసుకొని, ఒక చక్కటి అంశాన్ని, సబ్జెక్ట్ అనకూడదు దీన్ని, అంశాన్ని తీసుకొని అది మన విశ్వాస జీవితానికి ఎంత ఉపయోగము, దాని గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఏ సంఘటనలు ఉన్నాయి, ఎవరి జీవితాల నుంచి ఏం నేర్చుకోవాలా అనే దాన్ని ప్రతిసారి చాలా బాగా వివరించి చెప్తారు. ఈసారి న్యాయాధిపతుల నుంచి మొదలు పెట్టారు. మరి యాయీరు మరి దేవుని పనిలో ఎలాగా నిలబడి, మరి అంతకుముందు ఏమీ తెలియని ఆమె, ఎవరికి తెలియంది, మరి ఎవరు పరపురుషుడు లోపలికి రానట్లాంటి గుడారం లేక అతన్ని పరిచయాన్ని బట్టి రానిచ్చి, మరి వాళ్ళ యొక్క మిత్రుడైనటువంటి వాడిని, మరి ఇశ్రాయేలు జనాంగం కొరకు ఆమె దేవుణ్ణి ఎరిగినదై మరి ఎలా చంపింది యాయీరు అనే దాన్ని, సీసెరాని చంపిన విధానం, మరి దేవుడి పని కోసం ధైర్యంగా ముందుకు రావాలా అనే విషయాన్ని గురించి ఒక్కొక్క తీసుకుంటూ ఒక్కొక్క గ్రంథం నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ మనకు చూపించింది. మరి దాన్ని ఎలాగా వాళ్ళు పాట రూపకంగా పాడారు, దేవుడు వారి పక్షంగా ఎట్లా యుద్ధం చేశాడు కదా, ఆకాశ నక్షత్రాలు యుద్ధం చేసినాయి కదా, ఎంత బాగా వర్ణించినారు 5వ అధ్యాయంలో. మరి అలా చాలా చెప్పారు. మధ్యలో మరి నాకు నెట్ మళ్ళా పోయింది, నాకు ఆ మధ్యలో అంత తెలియలేదు. ప్రకటన కీర్తనల గ్రంథం నుంచి కూడా మరి కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడు మళ్ళా నాకు నెట్ ఆన్ అయింది. మీరందరూ వినింటారు. మరి ప్రతి దాంట్లో కూడా 1వ అధ్యాయంలో అవును మరి మనం ఎలాంటి చోట ఉండవచ్చు, ఎలాంటి చోట ఉండకూడదు అన్నదానికి మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలని గుర్తు చెప్తూ దుష్టుల ఆలోచన చెప్పున నడవగా, మరి అపహాసకులు కూర్చుండే చోట కూర్చుని, మనకు సరసోక్తులు అపహాసకులు ఇట్లాంటివి ఏవి కూడా మనకు ఉండకూడదని, అలా చేస్తే ఎట్లుంటుంది ఉండకూడదని. తర్వాత సంఘం గురించి, సంఘంలో మన విశ్వాసులు అనబడిన మన ప్రవర్తన ఎట్లా ఉండాలా, ఎలా వెకిలిగా నవ్వుతున్నామా, వేరే వాళ్ళని చూసి ఎగతాళిగా నవ్వుతున్నామా, ఎట్లా చేస్తున్నాం, కొత్తగా రక్షించబడి వచ్చిన వాళ్ళని ఎట్లా ఆదరిస్తున్నాం, మనం వాటి చిన్న తప్పును కూడా పెద్దగా చూపిస్తున్నామా, తప్పులు మాత్రమే వెతుకుతున్నామా, ఎంతసేపు ఇట్లుండేలా అట్లా రూల్స్ చెప్తున్నామా వాళ్ళకి, ప్రభు దగ్గరికి ప్రేమతో నడిపిస్తున్నామా, అక్కడికి పోతే అన్ని ఇవే చెప్తారు అనే మాట తెచ్చుకుంటున్నామా. ఒక ఉదాహరణ కూడా చెప్పారు, ఒక వాళ్ళ సిస్టర్ వాళ్ళలో ఏం జరిగిందో. మరి మనం అట్లా కాకుండా మరి సర్దుకొని పోయేవారిగా, వారికి అర్థమయ్యేటట్లు అప్పుడే చెప్పకుండా నెమ్మదిగా ఇంకొక సిచ్యుయేషన్ బట్టి చెప్పేటట్లుగా ఉండాలా. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం ఎదుటి వారితో, రాలేదు అంటారు, తీసుకొచ్చిన వాళ్ళతో మనం ఎంత బాగా ఉన్నాము, బాప్తీసాలు తీసుకుంటున్నారు, బాప్తీసాలు తీసుకున్న తర్వాత వాళ్ళని పలకరిస్తున్నామా, వాళ్ళు మరి వారం వచ్చినారా, వస్తుంటే వాళ్ళని ఆదరిస్తున్నారా, బాగున్నారా, ఎట్లున్నారు, వాళ్ళ కుటుంబాన్ని గురించి అడుగుతున్నామా, అసలు పట్టనట్టున్నామా, ఎవరికి వారు వెళ్ళిపోతున్నామా. ఇవన్నీ కూడా మనకు మరి అవన్నీ చాలా ముఖ్యమైనవి. నేను అట్లాంటివి చేయను, ఇట్లాంటివి చేయను. నిజమే, చాలా మంది అట్లా ఉంటారనమాట. పైననే ఉంటారనమాట. పనిచేసే వాళ్ళ గ్రూప్ వేరే, మరి మేము పైన ఉండే వాళ్ళము అన్నట్లే ఉంటారు కొంతమంది. మరి దేవుడి పనిలో మన పదవులు, హోదాలు, మన డబ్బు, మన అధికారాలు అవి ఏవి కూడా చర్చిలో కనిపించకూడదు. అది మాత్రం నిజం. అది నేను అక్కడ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మరి మనము చర్చిలో అందరం కూడా దేవుని బిడ్డలమే. నువ్వు అక్కడ కలెక్టర్ కాదు, అక్కడ ఇంకొక హోదా కాదు, ఇంకొక ధనవంతులు కాదు, ఇంకొకరు కాదు, ఇంకో అందసంతాలు, ఇవి ఏవి కూడా కాదు. మనం అందరు దేవుని బిడ్డలు కాబట్టి దేవుని బిడ్డలు అందరూ కూడా సమానమే. ఇంట్లో ఒక కుటుంబంలో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది పిల్లలు ఇంట్లోకి రావచ్చు, ఇంట్లో అన్ని అధికారాలు ఉంటాయి,
అందరూ కూడా అక్కడ సమానంగానే ఉంటారు. తల్లిదండ్రులు అందరినీ కూడా ప్రేమిస్తారు. తల్లిదండ్రి ఆ 10 మందికి తల్లిదండ్రి కదా. బట్ దేవుడు మనందరికీ తండ్రి, మనందరికీ ఆ అధికారి అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు, మనకు అన్ని విషయాల్లో అన్నిటిగా ఉన్నాడు ఆయన. మరి అట్లాంటి ఆయనకు మనం బిడ్డలు కాబట్టి బిడ్డలంతా సమానమే. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నీకు డబ్బు ఎక్కువ ఉంది, నాకు అందం ఎక్కువ ఉంది, అవన్నీ ఏవి కూడా అక్కడ కనిపించదు. అందరూ దేవుని బిడ్డలంటే అందరూ ఒకలాగే ఉండాలన్నమాట. అక్కడంతా సమానమే అని అనుకోవాలి. అంతే తప్ప హోదాలను ఎప్పుడు కూడా మనము అక్కడ చూపించుకోకూడదు. మేము అట్లా చేయము, ఇట్లా చేయము, వాళ్ళు ఎక్కడ కూర్చోకూడదు, వీళ్ళు ఎక్కడ కూర్చోకూడదు, అట్లెందుకు వచ్చినారు, అట్లాంటివన్నీ ఏమి కూడా మాట్లాడకూడదు. మనం సర్దుకొని పోయే వాళ్ళగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము అనుకూలంగా, ఆ సమయానికి అనుకూలంగా సర్దుకొని పోయే వాళ్ళగా ఉండాలి. మరి నిజమే, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వాళ్ళ దగ్గరకు పోయి ఆదరించేది అట్లాంటిది ఒకప్పుడు చాలా ఉండేదండి. అట్లాంటి బాగా చేసేవాళ్ళు, నేను కూడా చూశాను. కానీ ఇప్పట్లో మరి అట్లా ఆ ఆత్మీయత ఎందుకో తగ్గిపోయింది. మరి మనుషుల పట్ల ఆ సద్భావన, ఆ మనుషుల పట్ల ఆ ప్రేమ ఆప్యాయతలు, కన్సర్న్, అసలు ఎంత దుఃఖంలో ఉన్నారు వాళ్ళు అనే కన్సర్న్ మనకు తగ్గిపోయింది అని అంటారు. మా కుటుంబంలో కాదు కదా, మాకు కాదు కదా అన్నట్టు ఉంటామన్నమాట. వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారో దాన్ని మనము ఆలోచించమన్నమాట. అవన్నీ మంచి హెచ్చరికలు సహోదరి మరి చెప్పి చాలా విషయాలు చెప్పింది. నేను మరి అదంతా చెప్పదలుచుకుని టైం కూడా అయిపోతుంది కాబట్టి మరి చాలా చక్కటి విషయాలను చెప్పిన సుధా ప్రసాద్కి మరొక మారు వందనాలు ప్రభునామములో చెల్లిస్తున్నాము. మొట్టమొదటిగా ఎవరు ప్రార్థన చేశారో నాకు తెలియదు. అన్నపూర్ణక్క పాట పాడిన అన్నపూర్ణక్కకు ఎస్టర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేసింది. చక్కటి అర్థవంతమైన పాటను పాడిన అక్కకు వందనాలు. లలిత ప్రార్థన చేసింది సిస్టర్ లలిత. వందనాలు. మరి ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమన్నా ఉంటాయేమో మరి కేజీఆర్ ఆ, చెప్తారు. ఉన్నాయమ్మా. అందరికీ వందనాలు. చాలా హెచ్చరికలు, అసలు ఎగ్జార్టేషన్ చాలా చక్కగా ఇస్తుంది. ప్రతి వర్తమానంలో కూడా సుధాలను గ్రహించింది. హెచ్చరిక పుత్రుడు బర్నబా అన్నట్లుగా చాలా హెచ్చరికలు ఉంటాయి ఈ దినాల్లో సంఘాల్లో. మన ట్రెండ్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్ని ఇవి. మన పిల్లలైతే ఓ రకం, ఎవరో పిల్లలైతే భలే, మన పిల్లలందరూ చాలా నీట్ గా పెరిగినారు అన్నట్లుగా పోజ్ ఇచ్చి ఎదుటి వాళ్ళని చాలా విమర్శిస్తుంటాం. చాలా తప్పదు. ఇది కొట్టొచ్చినట్టుగా సంఘాల్లో కనిపిస్తా ఉంది కనుక యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ప్రతి ఒక్క యవనస్తురాలను తొట్టిల్లే ఉంటారు. దేవుని వాక్యం సత్యం. కానీ మన పిల్లలు ఏమి తొట్టిల్లలేదు, ఎదుటి వాళ్ళే తొట్టిల్లారు అన్నట్టుగా చాలా పొరపాటు చేస్తున్నాం, చాలా బాధిస్తున్నాం ఇతరులను. వాళ్ళు కూడా మన విషయాలు చెప్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళు ర్యాష్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళు కూడా మన గుట్టు బయటకు తీసుకొస్తే ఎలా ఉంటుంది. మనకి ఇలాంటి పొరపాట్లు రాకూడదు. సోదరుని దేవుడు చక్కగా నిలబెట్టి వాడుకున్నాడు. అందుకే దేవునికి వందనాలు. మరొక ప్రేయర్ రిక్వెస్ట్, మా తమ్ముడు నిన్న రాత్రి 2 గంటలకు శాము ఫోన్ చేశాడు హాలండ్ నుంచి. ఏంటి ఇంత రాత్రి మిడ్ నైట్, ఏంటి పాస్టర్ డిస్కషన్స్ అని పెట్టి అందరికీ కాల్ చేశాడు అనుకుంటే తనకు డాక్టర్స్ చెప్పారంట గత 11 మాసాలు తనకు ట్రాన్స్ప్లాంటేషన్ లంగ్స్ జరిగినప్పటి నుంచి ఏదో ఒక తొందర బాధ బిడ్డ అనుభవిస్తా ఉన్నాడు. ధైర్యంతో వీటన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. కానీ డాక్టర్లు చెప్పారంట తన లైఫ్ స్పాన్, తను బతికేది ఒక 5 రోజులు 6 రోజులు మాత్రమే. సడన్ గా ఎందుకు ఈ మాట చెప్తున్నారు అర్థం కాలేదు. తనకు ఆహారం తినేటప్పుడు తన చిన్న కుమారుని కంటే కూడా ఒక పూటనే చాలా తక్కువ తింటాడంట. కానీ అది 4 రోజులు కడుపులో అలాగే ఉంటుందంట. ఉండి అది బ్యాక్టీరియా మయమైపోయి రోజుకు 200 తేన్పులు వస్తాయంటండి. 200 తేన్పులు. ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లము. మనం తిన్న ఆహారం 4 రోజులు మన కడుపులోనే ఉంది అంటే ఎంత డిస్కంఫర్ట్ ఉంటుందో ఆలోచించేయండి. తర్వాత అలా ఉంటూ ఉండగా డాక్టర్ చెప్పారంట ఆ ఆహారంలో బ్యాక్టీరియాలు ఉండి ఆ తేపులు రావడం ద్వారా గొంతులో బయటికి తన్నినట్లు వస్తుంది కదా, అది అలాగ వచ్చినప్పుడు అదంతా లంగ్స్ లోకి వెళ్తా ఉందంట. లంగ్స్ లో నుండి బ్లడ్ అక్కడ ప్యూరిఫై అవుతుంది కదా, పరిశుద్ధపరచబడి హార్ట్కి వస్తుంది, గుండెకు.
ఆ హార్ట్లో కూడా ఆ బ్యాక్టీరియా వెళ్ళి అక్కడ నుంచి హార్ట్లో ఉన్న బ్లడ్ అంతా కూడా మొత్తం దేహానికి అంతా పంప్ అవుతుంది కాబట్టి దేహంలో ఉన్న బ్లడ్ అంతా కూడా బ్యాక్టీరియా మయమైపోయి దేహం అంతా కూడా పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. కనుక నీ కడుపులో ఒక చిన్న యంత్రం, చిన్న మిషన్ పెడతాము. అది కవాటం లాగా ఉండి, ఒక వాల్వ్ లాగా ఉండి నీలో కడుపులో ఉన్న ఆహారాన్ని కిందికి తోసేస్తుంది. తోసినప్పుడు అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది. అలా అనుకుంటే నీ లైఫ్ 5 years 10 years అని అంటే బాబు తమ్ముడు అన్నట్టు. మరి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, మరణాన్ని బట్టి నాకేం భయం లేదు. కానీ చిన్నపిల్లలు ఉన్నారు, వారిని బట్టి అడుగుతున్నాను. మీకు ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా లైఫ్ స్పాన్ ఎంత అని అడిగినప్పుడు 5-6 రోజులు మాత్రమే చెప్పలేమన్నారంట. కనుక మృతులను సజీవులుగా చేసిన దేవుడు, ఈయన సమస్తమును బాగు చేసిన వాడు అని మన ప్రభుకి పేరు. కనుక మనమందరము ఆయన పక్షంగా మరి చేతులెత్తి ప్రార్థన చేయాలని ఎస్తేరు గ్రూప్ అంతటికి నేను ఎంతో మనవి చేస్తున్నాను. తప్పకుండా ఇంతవరకు అమ్మా. ప్రార్థన చేస్తాను కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. తప్పకుండా చేస్తామమ్మా. నేను మార్నింగ్ అనుకున్నాను అక్క, మీరు ఏం చెప్పట్లేదు అక్క, ఎలాగున్నారు, మా అన్న ఎలా ఉన్నారు, నేను మార్నింగ్ అనుకున్నాను షేర్ చేస్తా. బాధపడకుండా అక్క, తప్పకుండా చేస్తామండి అక్క. సరేనమ్మా, అందరికీ వందనాలు. అక్క నేను వేరే సాయిత్రిని అక్క. ప్రార్థన చేయండి. నేనేం పేర్లు అక్క చెప్పాను. సాయిత్రిని అక్క. అక్క మా సన్నమామ కొడుకు బాగాలేదంట అక్క, హాస్పిటల్లో ఉన్నాడు. ప్రార్థన చేయండి అక్క. శివయ్య పేరు శివయ్యనా? మా చిన్న మామ కొడుకు చాలా సీరియస్ ఉందంట. పొద్దున్న చాలా బాగాలేకపోయినంట, హాస్పిటల్ అడ్మిట్ చేసినారంట. ఐసీలో పోయినాడంట. ప్రార్థన చేయండి. ఐసీలో పెట్టినారంట. ఆంటీ వందనాలు. ఆంటీ సావిత్రి వాళ్ళ బంధువులు శివయ్య అతనికి ఆరోగ్యం బాగాలేదంట, ఐసీలో ఉన్నాడంట. మరి ఏం బాగలేదు మనకు సరిగ్గా తెలియదు, కానీ మరి మా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లు ఐసీలో నుంచి బయటకు వచ్చేటట్లు ప్రార్థన చేయండి. మరి శ్యామ్ విషయం విన్నాం. నేను రాత్రి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా శ్యామ్ నెక్స్ట్ ఇయర్ ఇండియాకి రావాలని ఆశపడుతున్నాడు. ఇండియాకి వచ్చేట్లంటే ఆరోగ్యం మీ ప్రభు అని అడుగుతున్నా. బాగున్నాడు అనుకున్నా నేను. ఇంత సీరియస్ అనే సంగతి తెలియదు. ఓకే, ఇంతకాలం కాపాడిన దేవుడు ఇంకా కూడా తప్పకుండా కాపాడు.